సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. మాజీ అధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాలన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. అలాగే పెద్దలు గౌరవనీయులు నగర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు చిల్క నర్సయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. పెద్దలు గౌరవనీయులు కొండ లక్ష్మణ్ బాబూజీ సలహాదారులు గాలిపల్లి నారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. పెద్దలు గౌరవనీయులు కొండ లక్ష్మణ్ బాబూజీ ప్రధాన కార్యదర్శి పూస రవి గారు వేదికను అలంకరించవలసిందిగా మనవి. పెద్దలు గౌరవనీయులు కొండ లక్ష్మణ్ బాబూజీ కోశాధికారి భీమర్తి సురేందర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. పెద్దలు గౌరవనీయులు కొండ లక్ష్మణ్ బాబూజీ సలహాదారులు భీమర్తి రవీంద్ర గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. భీమర్తి రవీంద్ర గారు పెద్దలు గౌరవనీయులు కొండ లక్ష్మణ్ బాబూజీ ఉపాధ్యక్షులు దోర్నాల రాజన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. పెద్దలు గౌరవనీయులు కొండ లక్ష్మణ్ బాబూజీ సలహా ఉపాధ్యక్షులు కొట్టు వెంకన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. కొట్టు వెంకన్న గారు అలాగే కొండ లక్ష్మణ్ బాబూజీ ప్యానల్ తరఫున నగర సంఘంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్దలు గౌరవనీయులు అధ్యక్షుడిగా పెట్టం దత్తాత్రి గారు, ప్రధాన కార్యదర్శిగా చౌకి భువనేశ్వర్ గారు మరియు కోశాధికారిగా కోర సాయి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. అలాగే కన్న దుబ్బరాజన్ గారు ఉపాధ్యక్ష అభ్యర్థి, అలాగే బాగుల శ్రీనివాస్ గారు ఉపాధ్యక్ష అభ్యర్థి, అలాగే జాయింట్ సెక్రటరీగా కొట్టు గంగా ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే ఇంకొక జాయింట్ సెక్రటరీ ఎనిగెందుల సుభాష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్గనైజర్ సెక్రటరీ కస్తూరి గంగరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. మాజీ నగర సంఘం జాయింట్ సెక్రటరీగా పనిచేసిన దిద్దిగల శంకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. నగర యూత్ ప్రెసిడెంట్గా పనిచేసిన సుర్కుట్ల భాస్కర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. జాతీయ చేనేత వృత్తుల అధ్యక్షులు పెద్దలు చివేరి గణేష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. చివేరి గణేష్
ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి తర్పా అధ్యక్షులు, కోశాధికారులు అందరికీ కూడా మా కొండ లక్ష్మణ్ బాబూజీ తరఫున సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమావేశం మన నగర సంఘం ఎన్నికల సమావేశం. ఇది నగర సంఘం ఎన్నికలు ఈ నెల 25వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల్లో పోటీగా కొండ లక్ష్మణ్ బాబూజీ తరఫున ప్యానల్గా ఏర్పడి మీ ముందుకు వచ్చాం. అయితే కొండ లక్ష్మణ్ బాబూజీ ఓన్లీ ఇప్పటి వరకు ఏర్పాటై 2 సంవత్సరాల 5 నెలలైంది. 2 సంవత్సరాల 5 నెలల్లో మేము వివిధ సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినాం. ఆ సేవా కార్యక్రమాల్లో చాలా ఉన్నాయి. మేము ఉత్తమ విద్యార్థులకు సన్మానించడం కానీ, ప్రోత్సాహ కార్యక్రమాలు చేయడం కానీ, మరియు ఇంకా చేనేత కార్మికులను సన్మానించడం కానీ, మరియు ఉచితంగా మన పద్మశాలీలు పేదవారు ఉంటే వారికి కూడా ఉచిత పెళ్లిళ్ళు కానీ, మరియు వారికి తోచిన విధంగా మాకు తోచిన విధంగా వారికి దాన ధర్మాలు ఎన్నో చేసినాం. కానీ దానం చేసింది చెప్పొద్దంటారు, కానీ చెప్పకపోతే కొంతమందికి తెలియక మేము చెప్పడం జరుగుతుంది. ఎన్నో పేదస్తులకైతే మేము ఎన్నో రకాల సేవలు చేసినాం. మేము బియ్యం రూపంగా కానీ, పప్పుల రూపంగా కానీ, వస్తువుల రూపంగా కానీ ఈ కొండ లక్ష్మణ్ బాబూజీ ద్వారా వాళ్ళకు అందించడం జరిగింది. వారు చాలా మంది మాకు ఈ ప్యానల్గా ఏర్పడి ఈరోజు నామినేషన్ ఇచ్చినామంటే దాదాపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కరికి 20 నుంచి 30 ఫోన్లు వచ్చినాయి. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే సేవ చేసిన వాడు చేయించుకున్న వాళ్ళకు మన చేసిన వాళ్ళం మర్చిపోయినా తీసుకున్న వాళ్ళు మాత్రం మర్చిపోరు. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఆ గుర్తింపే ఈ కొండ లక్ష్మణ్ బాబూజీకి ఉంది. మేము సేవా కార్యక్రమాల గురించే వచ్చినాము తప్ప ఇంకొక కార్యక్రమం కాదు. అదే కార్యక్రమము నగరంలో విస్తరించాలన్న ఉద్దేశంతో నగర సంఘంలో నిలబడడం జరిగింది. దానికి మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలని, మీ నిండు మనసుతోటి మమ్మల్ని మీ ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి మాకు గెలిపించినట్టయితే నగరంలో ఉన్న పద్మశాలందరికీ సేవా కార్యక్రమాలు అందే విధంగా మేము ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మా ప్యానల్లో అందరూ కూడా ఎంప్లాయీసే. దాదాపు మా ఎక్కువ శాతం ఎంప్లాయీస్ ఉన్నాం. మా అధ్యక్షుడే పెద్ద రిటైర్డ్ తహసీల్దార్. మా అధ్యక్షుడు నిలబడ్డటువంటి అధ్యక్షుడు బెండక లక్ష్మణ్ బాబూజీ నుంచి రిటైర్డ్ తహసీల్దార్గా అనేక సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్నది. అదేవిధంగా మా సెక్రటరీ చౌకి భూమేశ్వర్ గారు, ఆయన కూడా కలెక్టరేట్లో, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఉన్నది. పరిచయ కార్యక్రమం మళ్ళీ చేస్తారు. పరిచయ కార్యక్రమం ఇంకో కొంతమంది వచ్చిన తర్వాత అందరిని ఒకసారి పరిచయం చేపిస్తారు. అదేవిధంగా ఇంకొక రిటైర్డ్ లెక్చరర్ ఉన్నాడు, కన్నా దుప్పటి దేవరాజన్ గారు. అదేవిధంగా నేను ఒక ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నా, నేను ఒక క్యాండిడేట్ని. వీళ్ళ అందరం ఎంప్లాయీస్ తీసుకొని మళ్ళా మన మెడికల్ అసోసియేషన్ కు పనిచేసిన అనుభవం ఉన్నది. అదేవిధంగా బాసన్ అన్నదానానికి పనిచేసిన అనుభవం మూలసాయి గారు మన కోశాధికారిగా ఇందులో నిలబడడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు పనిచేసిన వ్యక్తులు మాత్రమే మా ప్యానల్లో ఉన్నారు. అలాగా వచ్చే వ్యక్తులు కాదు. కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఆ ప్యానల్కు క్యాండిడేట్లు లేరని. క్యాండిడేట్లు కాదు, క్యాండిడేట్లను సంధాయించలేకనే మేము ఇక్కడ ఉన్నాము. క్యాండిడేట్లు మా దగ్గర 11 ఉంటే మా దగ్గర 18 మంది, నిన్నటి వరకు కూడా 18 మందిని 7గురిని మేము సంధాయించవలసి వచ్చింది. ఎందుకంటే సేవా కార్యక్రమాలు ఏ వ్యక్తి చేసిండో ఆ వ్యక్తికి ఈ ప్యానల్లో మేము అవకాశం కల్పించడం జరిగింది. ఇది వాస్తవము, ఇది ఇంకొకటి లేదు. మీ అందరికి ఇక్కడ ఉన్న క్యాండిడేట్ని మీ ఒక పరిచయం చేస్తాం. మీ అందరికీ సుపరిచితులయ్యే ఉంటారు. సుపరిచితమైన వ్యక్తులకు ఉన్నదే ఈ కొండ లక్ష్మణ్ బాబూజీ ప్యానల్. మా ప్యానల్ని మీరు అపారంగా నమ్మి మీరు అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపిస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయమని మార్కండే సాక్షిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చేతివృత్తుల నాయకులు పెద్దలు గౌరవనీయులు చిరువేణి గణేశవారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. ఇదివరకే మనం పిలిచాము, లేకుంటే ఇప్పుడే వచ్చారు. వేదిక మీద అలంకరించవలసిందిగా మనవి చేస్తూ, పెద్దలు గౌరవనీయులు పాము రమేష్ గారు, మాజీ సలహాదారు పట్టణ సంఘం, రాము రమేష్ గారు వేదిక మీద అలంకరించవలసిందిగా మనవి. పెద్దలు గౌరవనీయులు నీలకంఠేశ్వర తర్పాల అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు గంగుల విజయన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి.
నగర సంఘం ఉపాధ్యక్షులు శ్రీమతి రమణ గారు మాట్లాడవలసిందిగా మనవి. జై పద్మశాలి. మన పట్టణ పద్మశాలి సంఘం 2025-2026 మే 25 తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి. దీన్ని పురస్కరించుకొని మా కమిటీ సభ్యులు ఏదైతే ప్యానెల్లో నిలబడుతున్నారో మా కొండలక్ష్మణ్ బాబుకి అభివృద్ధి కమిటీ ప్యానెల్లో వారిని పరిచయ నిమిత్తం మీ అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఇంకా మర్యాదగా భోజనాలు పెట్టి పంపిద్దామని ఆశతో మీ అందరికీ పిలవడం జరిగింది. దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మా కొండలక్ష్మణ్ బాబుకి అభివృద్ధి కమిటీ ప్యానెల్ తరఫు నుంచి, మా కొండలక్ష్మణ్ బాబుకి అభివృద్ధి కమిటీ తరఫు నుంచి మీ అందరికీ శిరస్సు మంచి ధన్యవాదాలు తెలుపుతూ మా పెంటం దత్తాత్రి గారు అధ్యక్ష కోర్టులో నిలబడ్డారు. గతంలో మేమిద్దరం పట్టణ పద్మశాలికి పోటీ చేయడం జరిగింది. మా స్వయంకృత అపరాధమే మేమిద్దరం నిలబడి ఓడిపోవడం జరిగింది. అలాంటి తప్పిదం మరొకసారి జరగకుండా పెంటం దత్తాత్రి గారిని మనస్ఫూర్తిగా నేను అధ్యక్షుడిగా గెలిపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇతను గెలవకుంటే నేను ఈ జీవితంలో పద్మశాలి సంఘానికి రాని కూడా మాట ఇవ్వడం జరిగింది. నాకు హాస్టల్లో ప్రెసిడెంట్గా నిలబడడానికి మీరందరూ సహకరిస్తున్నారు కాబట్టి మీరందరూ ఈ అధ్యక్షుడు గెలిస్తేనే ఈ సత్యపాలిగా మీ సేవలో ఉంటాడు, లేకుంటే జీవితంలో పట్టణ పద్మశాలి సంఘానికి రానని కూడా ఈ స్టేజ్ మీదకి మీకు చెప్తున్నా కాబట్టి మీరు పరిచయం మీకు చెప్తారు. మైసల్ నారాయణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. జై పద్మశాలి, జై మార్కండయ్య. నా పేరు పెంట దత్తాత్రి. నేను 37వ తరఫు అధ్యక్షుడిగా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్జిఓస్ కాలేజీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరియు బాబూజీ వచనాలయ జైన్ సెక్రటరీగా మొన్ననే ఢిల్లీ గారి ప్యానల్లో నేను చేస్తున్నాను. మరియు బాసర్ మన పద్మశాలి అన్న సత్రానికి డైరెక్టర్ కూడా మొన్ననే ఎలక్షన్స్ అయితే దాంట్లో కూడా వాళ్ళు మన మొత్తం అఖిల భారత పద్మశాలి వాళ్ళు కూడా నా యొక్క గుర్తింపుని ఇచ్చేసి ఆ సత్రానికి మేము పెట్టి ప్రతి చోట సాయిలన్న గారు కానీ మేమందరం కలిసి చందాలు వసూలు చేసి ఆ 72 రూమ్లను అక్కడ కట్టడం జరిగింది. ఆ విధంగా నన్ను కూడా డైరెక్టర్గా అక్కడ ఎన్నుకున్నారు. మరియు గత సంవత్సరము గత ఎలక్షన్లో నేను కొద్ది మెజార్టీతో త్రిముఖ పోటీలో ఓడిపోయాను. మొన్న కూడా నేను చేయాలని సత్యపాల్ గారు వీళ్ళందరూ అన్నారు, అన్న ఈసారి ఒక్కసారి మీరు చేయండి, మీకు అవకాశం వస్తుంది, సానుభూతి ఉన్నది అది అంటే అందరి యొక్క దీంతో నేను మీ ముందుకు వచ్చాను. మేము అందరూ నాకు ఆశీర్వదించి గెలిపిస్తారని దాంతో వచ్చాను. మీకు సేవ చేసే నాకు ఒక భాగ్యం కల్పించాలి మార్కండేయుడి ద్వారా అని నేను మీకు కోరుకుంటున్నాను. నేను నా పేరు పెంట దత్తాత్రి. మిగతా మా ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నగా 5 నిమిషాలు పరిచయం చేసుకొని, ఎందుకంటే సమయం ఎందుకంటే డీపీలు షుగర్లు ఉన్నాయి కాబట్టి బాగా లేట్ చేయొద్దు. మళ్ళీ పోలీస్ వాళ్ళు కూడా అంతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అందరికి మా పరిచయం చేస్తాను. సత్యపాలన్న గారు. మరొక క్యాండిడేట్ ఆయన మన నిజామాబాద్ మెడికల్ అసోసియేషన్ క్యాషియర్గా గతంలో పాలించాడు. ఇప్పుడు అతన్నే మనము మన పట్టణ పద్మశాలి క్యాషియర్గా మీరందరూ ఓటేస్తే ఆయన మన సంఘానికి సేవ చేసుకోవడానికి వస్తున్నారు. వారు కూడా పరిచయం చేసుకుంటారు. జై మార్కండయ్య, జై పద్మశాలి. నేను 23వ తరఫు అధ్యక్షుడిని. నేను ఈ అధ్యక్షుడిగా మా యొక్క సంఘం అదివరకు చాలా జిల్లా ఉంటే దాన్ని నేను చాలా డెవలప్ చేశాను. ఆ తర్వాత నేను నా కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే బాసల్లో అఖిల భారత పద్మశాలి విజ్ఞాన సత్రంలో నేను సహాయ కార్యదర్శిగా ఉన్నాను. నేను సేవగా ఉన్నాను. మీరందరూ నన్ను మీరుంటే బాగుంటుందని నేను ఒప్పుకోవడం జరిగింది. నేను ఈ సేవ చేయడానికి మనస్ఫూర్తి ఒప్పుకొని ఇచ్చాను. మీరందరూ మనస్ఫూర్తిగా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుచు. జై పద్మశాలి. ఇప్పుడు యువజన నాయకుడు కస్తూరి గంగరాజు తమ్ముడు 1 నిమిషంలో మాట్లాడు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తత్వ సంఘాల యొక్క
అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మరియు తరపు సంఘ సభ్యులకు, నేటి సమావేశం వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మీకంటే చాలా చిన్నవాడిని, మీ అందరికీ నేను నమస్కరించి తల వంచి పాదాభివందనం చేస్తున్నా ఫస్ట్. ఎందుకంటే పట్టణ సంఘం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అందరు పెద్ద మనుషులే అలా కార్యాలయంలో తీసుకుంటారని చెప్పేసి ఇది ఆనవాయితీగా వచ్చేది. కానీ ఇప్పుడున్న మా పిట్టం దత్తాత్రి ముండ లక్ష్యం బాబుజీ అభివృద్ధి కమిటీ యొక్క పిట్టం దత్తాత్రి ప్యానల్కి మరి ఒక యువకుడు యువజన సంఘంలో పట్టణ సంఘంలో మరి అవకాశం కల్పించి యువకులను ముందుకు తీసుకెళ్తూ వాళ్లకు ప్రోత్సహించి ఉండాలని చెప్పేసి తర్జన భర్జనం జరిగిన మీదట నాకు ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. నా పేరు కస్తూరి గంగరాజు. నాకు మీనాక్షి మేడం దగ్గర ల్యాబ్ ఉంది. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు. ఈ వేదిక ఒక చిన్న నాకు అవకాశం అని కోరుకుంటున్నా. నేను ఇదివరకు కూడా సహాయ కార్యదర్శిగా పోటీ చేసిన. అప్పుడు అందరికీ నేను మన పెద్ద మనుషులు మన సంఘంలో ఎటువంటి సభ్యులు ఉన్నా కానీ అందరికీ షుగర్ టెస్ట్, మన పెద్ద మనుషులు ఒక్కసారి 2 సార్లు షుగర్ టెస్ట్ చేసుకుంటే 100 నుంచి 150 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేను ప్రతి ఒక్కరు చెప్పినా నేను ఫ్రీ చేస్తా. మీరు లక్ష్మారెడ్డి హాస్పిటల్ వెళ్తాము, మీనాక్షి హాస్పిటల్ ఉంటుంది, నా పలానా సంఘం నేను సభ్యులని చెప్తే చాలు. నేను అందరికీ రక్త పరీక్షలు, షుగర్ టెస్ట్ పరీక్ష, మనకు చాలా మందికి డయాబెటిక్ ఉన్నది, అందరికీ ఫ్రీ చేస్తాను. ఇంతకుముందు నేను సహాయ కార్యదర్శిగా సత్యపాలన ప్యానల్ ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన, ప్రతి తప్పకే చెప్పిన. కొందరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు, కొందరు ఉపయోగించుకుంటలేరు. నేను ఇలా ఉన్నా, ఈ ప్యానల్లో ఉన్నా, గెలిచినా ఓడిపోయినా తెల్లారి నుంచే 20 రోజులు బిజీ ఉంటే ఏమనుకోవద్దు. అయితే రేపు వస్తే నేను తమ్ముళ్ళు లేదు ఎక్కువైనా చెప్పి అడుగుతారు ల్యాబ్లో వచ్చి. అయితే 20 తారీఖు తెల్లారి నుంచి మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీ అందరికీ నేను మన పెద్ద మనుషులకు 100 అయితే 100 రూపాయలు, 150, 150 మిగులుతాయి. ఇతర టెస్టులు వేరే హాస్పిటల్లో రాసినా కానీ ఒక 1000 రూపాయల టెస్టులు అయితే నేను 400 రూపాయలు తీసుకుంటా. 60% మన పద్మశాలకు సేవ చేయాలని మనసులు ఉన్నది. నేను చేస్తే ఖచ్చితంగా ఇది మీరు దీన్ని ఉపయోగించుకొని నేను సాయశక్తిగా మీకు చేస్తానని చెప్పేసి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోవడం చెప్పడం లేదు. ఇదివరకు కూడా నేను సహాయకార్య సత్యపాలన ప్యానల్ ఉన్నప్పుడు ఇదే విషయం చెప్పినా, ఇప్పుడే చెప్తున్నా. మీరు కంపల్సరీ దీన్ని ఉపయోగించుకొని ఎక్కడ పైసలు డబ్బులు ఖరాబ్ చేసుకోవద్దు. మన పద్మశాలీలు అందరూ వస్తే నేను సంతోషపడతా. నాకు కూడా అందరూ పరిచయాలు పెరుగుతాయి. ముంగడి గోదావరి నాకు కూడా ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ యువకుడిగా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతూ మీరు అందరూ కలిసి నాకు ఆశీర్వదించాలని చెప్పి అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. తమ్ముడు జాయింట్ సెక్రటరీ అభ్యర్థి ఎనిగెందుల సుభాష్ గారు. నా పేరు ఎనిగెందుల సుభాష్. నేను 13వ అధ్యక్షుడి. పోయినసారి కూడా నేను ఇంతకుముందు కూడా పోటీ చేసిన మా ప్యానల్ ఓడిపోయింది. ఈసారి 8 సంవత్సరాల క్రితం సేవ చేసిన నా గుర్తించి రాదు లేకుండా అయిపోయాడు. అయితే అందు గురించే ఈ ప్యానల్ తర్వాత నాకు ఈ సమయాన్ని సీటుని కేటాయించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చిన కులబంధువులందరికీ పేరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సహాయ కార్యదర్శి అభ్యర్థిగా బొడ్డు గంగాప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా మనం. సభకు నమస్కారం. జై మార్కండేయ. నా పేరు బొడ్డు గంగాప్రసాద్. మార్కెట్లో అందరూ నన్ను బీజీ ప్రసాద్ అంటారు. గత 25 ఇయర్స్ నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను V6 వెలుగులో. ఇప్పుడు అక్షర టుడే వెలుగు కూడా చూస్తున్నాను. దాంతోపాటు ఫ్రాంచైజీ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్లో అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ప్రగతి హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రెస్టేజ్ హాస్పిటల్లో ఒక 1 ఆఫ్ ద డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా హాస్పిటల్లో ప్రతిమరాజు మేడం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రతిమరాజు మేడం క్రిటికల్ కేర్ సర్వీసెస్ అండ్ మోసి గారు నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్, అదేవిధంగా ఆటో డాక్టర్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నారు. మన పద్మశాలి కూడా వస్తుంది. ఎవరు వచ్చినా కానీ మార్కెట్లో ఉన్న రేటు కన్నా అతి తక్కువ ధరలో వీలైనంత బయట కనుక్కొని వచ్చిన తర్వాత చెప్పండి. సర్వీస్ చేయడానికి నేను ఫస్ట్ ముందుకు వస్తున్నా. అదేవిధంగా మా కొండ లక్ష్మణ్ బాబూజీ ప్యానల్ని అధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఫస్ట్ టైం నేను పట్టణ పద్మశాలి సంఘంలోకి రావడం జరిగింది. ఇదివరకు
నేను జర్నలిస్టుగానే అనేక సంఘాలలో సేవలు అందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పూస రవి గారు మాట్లాడవలసిందిగా మనవి. 24వ తరఫా జనరల్ సెక్రటరీగా 10 సంవత్సరాల అనుభవం ఉన్నది. పూస రవి గారు మాట్లాడవలసిందిగా మనవి. జై మార్కండేయ, జై పద్మశాలి. నా పేరు పూస రవి. 24వ తరఫా అంబేద్కర్ కాలనీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. 2012 నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నా తర్వాత అందరు అధ్యక్షులు కార్యవర్గం మారుతుంది, కానీ మా పెద్దలందరూ జనరల్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తున్నారు. నా ఆదాయంలో చెప్పకంటే నా పెద్దలందరి సహకారంతో మా తరఫా 35 సంవత్సరాల తరఫా దానికి ఒక భవనం లేదు, దానికి ఒక స్థలం కూడా లేదు అనుకుంటే నేను వెళ్ళిన తర్వాత ఆ స్థలాన్ని ఎలాగైనా కొని భవనం కట్టాలనే సదుద్దేశంతో పెద్దలందరినీ కలుపుకొని వారి సహకారంతో నేను అక్కడ భవనం నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా మా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను టీవీ టెక్నీషియన్గా 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో పనిచేస్తున్నాను. టీవీ టెక్నీషియన్ యూనియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నిజంగా ఒక మాట చెప్తాను, చిన్న విషయము. పద్మశాలు రాజకీయంగా ఎదుగుతలేరు అని అంటుంటే నాకు అనిపిస్తుంది అవకాశాలు అన్ని వేళల్లో అన్ని స్థలాల్లో అవకాశం ఉంది, కానీ వినియోగించుకోవడం తక్కువైతుంది. మనం మొహమాట పడుతున్నాము. నేను టీవీ టెక్నీషియన్ యూనియన్గా ప్రెసిడెంట్గా 2015 అయిన తర్వాత మా టెక్నీషియన్ సుధాందరినీ కలుపుకొని ఒక యూనియన్కి ఏర్పడి మనము ఒక యూనియన్ ఉండడమే కాదు, మనకు బిల్డింగ్ కూడా కావాలని చెప్పేసి పట్టుబట్టి మన పద్మశాలి సంఘాలకి సిడిపి ఫండ్ 5 లక్షలు వస్తే నేను ఎమ్మెల్యే గారి దగ్గర 7 లక్షలు తీసుకొచ్చి మొత్తం తెలంగాణ ఆంధ్రలో ఫస్ట్ భవనం నిర్మించాను. ఈ భవనం నిర్మించడం వల్ల ప్రతి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఇబ్బంది అవుతుంది. పలానా డిస్టిక్లో తెలంగాణ డిస్టిక్లో ఒక యూనియన్ భవనం ఏర్పడ్డది, మాకు కూడా కావాలని మా టెక్నీషియన్స్ అందరూ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పోటీ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా కానీ మన అవకాశం దొరికితే సేవ చేయడానికి ముందుండాలని కోరుతున్నాను. అలాగే కొండలక్ష్మణబాబుజీ కూడా జనరల్ సెక్రటరీగా నాకు నియమించినప్పుడు ఇదే వేదిక మీద ప్రతిభ పురస్కారాలు చేసినాము. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రైజ్ 4,000, 3,000, 2,000 చొప్పున లక్షల రూపాయలు పంచినాం. ఈ కార్యక్రమం మా అధ్యక్షుడు పెద్ద దత్తాత్రేయ గారి సారథ్యంలో, మా పెద్దల సలహాదారుల సారథ్యంలో బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్ళాం. మేము చేసిన కార్యక్రమం మీకు తెలుసు. ఇప్పుడు పెద్ద దత్తాత్రేయ గారి ప్యానెల్లో సహాయ కార్యదర్శిగా పోటీ చేస్తున్నాను. దయచేసి మాలాంటి యువకులకు అవకాశం ఇచ్చి మా అందరినీ ముందు తీసుకెళ్ళి మాకు అవకాశం చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై మార్కండేయ. పెద్దలు గౌరవనీయులు ఉపాధ్యక్ష అభ్యర్థి బాగుల శ్రీనివాస గారు మాట్లాడవలసిందిగా మనం. జై మార్కండేయ, జై పద్మశాలి. నేను బాగుల శ్రీనివాస్, సెక్రటరీ పాటికలి తరఫా నంబర్ 20. నేను ఇన్కమ్ ట్యాక్స్ వకీల్. నేను తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అసోసియేషన్కి ఈసీ మెంబర్ మరియు నిజామాబాద్ తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అసోసియేషన్కి ఈసీ మెంబర్. నేను కొండలక్ష్మణ బాబుజీ తరఫున వైస్ ప్రెసిడెంట్గా నిలబడ్డాను. మీరు అమూల్యమైన ఓటు వేసి గెలిపారని నా మనం. పెద్దలు గౌరవనీయులు ఉపాధ్యక్షులు అభ్యర్థి కన్నా దుబ్బరాజన్ గారు మాట్లాడవలసిందిగా మనవి. రిటైర్డ్ లెక్చరర్. అందరికీ నమస్కారం. నా పేరు కన్నా దుబ్బరాజన్. నేను ప్రస్తుతం జవహర్ రోడ్డు తరఫా నంబర్ 17లో అధికారిగా పనిచేస్తున్నాను. 6 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. అయితే నన్ను ఈ నగర ఎన్నికల సందర్భంగా కొండలక్ష్మణబాబు కమిటీ పెద్దలు పోటీ చేయడానికి ముందుకు రమ్మని అంటే ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. మరి ఇప్పుడే రవి గారు ఈ అభివృద్ధి కమిటీ చేసిన సేవా కార్యక్రమాన్ని వివరించారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిస్వార్థంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఈ కమిటీలో నిలబడినటువంటి అభ్యర్థులంతా కూడా మరి ఉత్సాహాన్ని పెట్టుకున్నారు. మరి నేను కూడా నా సమయాన్ని ఈ సేవా కార్యక్రమానికి ఉపయోగించాలి, అందుబాటులో ఉండి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటారని మరి ఈ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ తరఫా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు శ్రేణివాసులందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక
హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్యానల్ అభ్యర్థులందరినీ కూడా మరి మంచి మెజార్టీతో గెలిపించి మరి మనం చేయబోయే సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మీరందరూ కూడా వెనక్కి ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. పెద్దలు నగర సంఘం మాజీ కోశాధికారి దోర్నాల రాజు గారు మాట్లాడవలసిందిగా మనవి. సభాధ్యక్షులు పెద్దం దత్తాత్ర గారు మరియు వేదికపై ఉన్నటువంటి అత్యంత మహానులకు వివిధ తరఫాలకు వచ్చినటువంటి అధ్యక్షులకు మరియు ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పూజా సంఘం సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంటే మన మార్కండేయ మందిరంలో పట్టణ సంఘానికి ప్రతి 2-3 సంవత్సరాల కోసం ఎలక్షన్స్ జరుగుతున్నది విషయము గంగానగర్ వేదికపైకి రావాల్సిన గౌరవనీయులు నగర పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా మనవి. అంటే ప్రతి 2 సంవత్సరాల ఎలక్షన్స్ అనేది మన సంఘంలో నియమాల ప్రకారం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీంట్లో వర్క్ చేయడం ముఖ్యం, డబ్బు తీసుకొచ్చడం ముఖ్యం. దీనివల్ల అంటే ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నేను గతంలో సత్యపాల్ గారి బ్యానర్లో పనిచేసినప్పుడు తీసుకొచ్చినటువంటి డబ్బు మినిమం 8.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వర్క్ చేయగలిగినాం. అయితే అదృష్టవశాత్తు పోయిన టీంలో ఉన్నటువంటి దాబా నర్సయ్య గారికి కూడా మేము అవకాశం ఇచ్చి ఆయనని పనిచేయడానికి ముందర పెట్టుకున్నాం మనందరం. అయితే దీంట్లో ఈ చెప్పాలో లేదో తెలియదు కానీ రాజకీయంగా మేము 8.5 కోట్లు తీసుకొచ్చినాం. అతను రాజకీయంగా ₹1 కూడా తీసుకురాలి. కుల బాంధవులందరూ ప్రేమతోని ఆయన మీద ఉన్నటువంటి సానుభూతితోని పట్టణ సంఘానికి ఎంత చందా ఇవ్వాలో అంత చందా చేయగలిగినారు. అయితే చందా ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా అడగరు లెక్కలు, మనమే అడగాలి. అంటే చందా ఇచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, నేను చందా ఇచ్చినా కదా నేను లెక్కలు అడిగితే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ దాని లెక్క అడగవలసిన బాధ్యత మన కుల పెద్ద మనుషులది, సభ్యులది, అందరికీ ఉంటుంది. కాబట్టి మనం లెక్కలు అనేది అడగాలి. అయితే మేము లెక్కలు అడిగితే ఆడిట్ చెప్పిమంటే నేను చెప్పి అనే రకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సభ్యులందరికీ కూడా తెలుసు. ఆడిట్ చెప్పిమని ఖచ్చితంగా అన్నా కానీ అతను లైన్ తీసుకోవడం జరిగింది. అయితే ఆయన మీద ఏదో దుర్గతికి వస్తున్నాం అనే విషయం కాదు. కాబట్టి మేము ఇప్పుడు ఈ టీంని ఎందుకు సెలెక్షన్ చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి పార్టీ రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ అన్నగారి అధ్యక్ష స్థానంలో ఉంచున్నాడు. ఆయన యొక్క బలంతో ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేస్తామనే ఉద్దేశంతో అన్నగారిని సెలెక్షన్ చేయడం జరిగింది. అమృతపురం గంగన ఖచ్చితంగా పెద్దం దత్తాత్రేయ నిలబెట్టాం. మనం ఖచ్చితంగా ఈ పట్టణ సంఘంని డెవలప్ చేద్దాం. వాళ్ళలా కాదు, మనం కూడా ఫండ్స్ తీసుకొద్దామని. ఇంకొకటి గంగన గారు ప్లాట్ విషయంలో ఏదో బదనాం చేస్తున్నారు. 2000 గజాలు అక్కడ ఖచ్చితంగా ఉన్నాయి. తన ఈ సంవత్సరమే ఈ 6 నెలలో 7 సంవత్సరంలో ముక్కు వచ్చే మండపం మాత్రం ఖచ్చితంగా కట్టడం మీకు సభాముఖంగా చెప్తున్నాను. అంటే ఇది మండపం మనం కట్టుకోవాల్సిందే. గంగారాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్లో ఉన్న వల్ల నువ్వు ప్రయత్నం చేసి నువ్వు ఒక 2 కోట్లు తీసుకొచ్చి మేమంతా కలిసి ఒక ₹1 మేము జమ చేస్తాం, చందా వేసి మండపం కట్టుకుందాం మంచిగా. అది చిన్నగా ఉంది, ఇది ఖచ్చితంగా పెడదాం. అయితే కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఫండ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఈ బ్యానర్లో వర్క్ చేసే వ్యక్తులు ఎట్లా ఉన్నారో తెలుసుకొని ఆ బ్యానర్కు ఈ బ్యానర్కు డిఫరెంట్ చూసుకొని ఓట్లు వేయవలసిందిగా కోరుతూ కులపెద్దలందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు కొండలక్ష్మణ్ బాబూజీ కోశాధికారి భీమర్తి సురేందర్ గారు 1 నిమిషం మాట్లాడవలసిందిగా మనవి. అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ సాయంకాల శుభాకాంక్షలు. మామూలుగా ఎలక్షన్ టైం వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్ పెడతారు, మనం మీటింగ్ పెడతారు, వాళ్ళు చెప్తారు, మనం చెప్తారు. మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మనం ప్రతిసారి జనవరి మీటింగ్లో ఎన్నిసార్లు మనం పోయినప్పుడల్లా ఏమైంది, ఒక ఏడాది అయితే మనం గుళ్ళు గురించే లొల్లి పెట్టుకున్నారు. మనం ఆన్లైన్ సాధనాలు చుట్టే మనకు ఏడాది అయిపోయింది. ఇంకా ఏడాది తర్వాత ఇద్దరు తీయగైపోయారు. మనకు తెలియదు విషయం, ఏమేమి వచ్చినా ఏం పంచుకోవద్దు. తీయగైపోయారు, కొట్టుకున్నాం, తీయగైపోయారు. ఇప్పుడు ఏమంటున్నాడు మురళి, మా కొండలక్ష్మణ బాబు మురళి పెంచి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా మీదనే ఆయన క్యాండిడేట్ వస్తున్నాడు అంటున్నాడు. ఆయనకే తెలుస్తుంది. మీరు కూడా ఆలోచించండి.
ఇంకొకటి ఇప్పుడు నర్సన్న గారు నేను ఎన్ని డబ్బులు తెచ్చి ఇంత డెవలప్ చేసిన అంత డెవలప్ చేసిన అంటారు. ఆ డబ్బులన్నీ ఎవరి అన్న డబ్బులు మన పద్మశాలి సమాజం అందరికీ డబ్బులు ఇచ్చినాం. 1,70,000 డబ్బులు తెచ్చిండు. ఒక్క లెక్కలు లేవు, మాన్యులు లేవు అన్న 40 లక్షల దాకా చీటింగ్ చేసిండు. లెక్కలు ఎంత చూపిస్తారు చీటింగ్ చేయకుంటే పెట్టు ఆల్టర్నేటివ్ లెక్కలు చూపి, అది గొప్ప మూర్ధనం. ఇప్పుడే లెక్కలు చూపిస్తాను, లెక్కలు చేసినాము, అది ఏమనుడా? అందుకని మీరు అందరూ ఆలోచించుకోండి. ఆయన ఏం చేసిండు? పొద్దుగల రావాలా, చెల్లలకు పోవాలా, శాల్వాలు కప్పాలా, శాల్వాల ఖర్చు ఎంతుందో మీకు తెలుసా? ఈ మొత్తం లెక్కలు చూసినా దగ్గర 35 లక్షల వేస్ట్ ఖర్చు అయింది తెలుసా? మార్కండే గుడికి చేయండి, అన్నదానం చేయండి. 5 రోజులు అన్నదానం పెట్టి దగ్గర 20 లక్షలు ఖర్చు రాసేయండి. యాభై ఆ ఖర్చులు మనం ఏం చేస్తున్నాం? లెక్కలు చూస్తున్నాము, మన ఇంటకెళ్ళి పోతున్నాయా పైసలు అనుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మీరు కొంచెం పెద్ద మనసుతో చూడండి. ఆ డబ్బులని మన పద్మశాలి సమాధానం ఇచ్చింది. అన్ని కోట్లు వసూలు చేసి ఆ ఎంజాయ్గా ఉన్నారు. అన్ని కోట్లు ఉంటే ఇలా మామూలుగా మన సగంలో 2,000 రూపాయలు ఉంటే మనం బ్యాంక్ వేసుకుంటాం. మొత్తం ఆయన బ్యాంకులో వేసుకోలేదు, చేతితో బ్యాలెన్స్ అయితే మనకు అకౌంట్ వచ్చింది. ఫస్ట్ ఏం చేసిండు? మా భార్య ప్రామిసర్ నోట్ పెడతాం, మా పిల్లలు సూరిటీ పెడతాం అన్నాడు. తర్వాత ఏం చేసిండు? 20 లక్షలు అప్పు తెచ్చిన అన్నాడు. ఎన్ని అబద్ధం పడుతుంది ఆయన? కొంచెం ఆలోచించిండు పెద్ద మనిషి. డెవలప్ చేసిండు, చేయలేదు కాదు. ఏం పడలేదు, కొద్దిగా అవ్వాలని కావాలి. అందుకని దయచేసి అందరూ ఆలోచించి మా పుణ్యలక్ష్మణ్ బాబు వచ్చి అందరి ధనాలు ఓటేసి మన అన్నగారు దత్తన్న గారు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఆయన ₹1 ఆశించే వ్యక్తి కాదు, ఆయన కోటీశ్వరుడు. కాబట్టి మీరు అందరూ ఆలోచించి మా ప్యానల్ గెలుపుతారని ఆశిస్తున్నారు. మాజీ యూత్ అధ్యక్షులు భాస్కర్ గారు 1 నిమిషంలో ముగించవలసిందిగా మనవి. జై మార్కండేయ, జై పద్మశాలి. వేదిక ముందున్న తరఫ అధ్యక్షులు మరియు కార్యవర్గం, వేదికను అలంకరించిన ప్రముఖులకు నా యొక్క ధన్యవాదాలు. మీరు గతాన్ని చూశారు, గతంలో పరిపాలన ఏందన్నది చూశారు. మీ ప్రముఖులు మీకు తెలియదంటే ఏం లేదు. మనం కొత్త తరాన్ని కోరుకోవాలి. గతం చేసిన వారు ఏం చేసినది మనకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రజెంట్ చేసిన వాళ్ళు ఏం చేద్దామంటే చూడాలి. తిరిగి చూస్తే ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ చేసిన వాళ్ళకి మాత్రం గెలిపియాలని చెప్పేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు జాతీయ చైతన్యతుల అధ్యక్షులు చిల్వేరు గణేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై మార్కండేయ, జై మార్కండేయ. పెట్టారు అయితే అన్న, పెట్టారు అందరు. జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. అందరికీ నమస్కారం. సాయంత్రం శుభవేళ. ఈరోజు ఎన్నికల యుద్ధం వచ్చింది. దీనికి మనం అందరము మొత్తం ఉన్న మన పద్మశాలి యావత్ అందరూ వచ్చి జరిగేది చూసుకున్నాము. ఇంతకుముందు జరిగింది చూసినాము, మధ్యలో ఇప్పుడు జరిగింది చూస్తున్నాము. దీని గురించి మీరే ఆలోచించి మాకు చెప్పాలి. ఇప్పుడు మేమేమేమి చెప్పుకుంటున్నామని కాదు, మమ్మల్ని తీసుకొచ్చి ఈ సీట్లో పెట్టేదే మీరు. దీనికి సంబంధించింది అంటున్నది మీ దగ్గరనే. జరిగింది ఉన్నది, జరగబోయేది ఉన్నది, జరిగిన గత అంత అనుభవాల నుంచి తెలుసుకున్న వాళ్ళు మేధావులు ఉన్నారు. ఇంతకుముందు మన సత్యపాలన ఆధ్వర్యంలో కూడా మీటింగ్ జరిగింది. అప్పుడు కూడా కమిటీ ఉండే. తర్వాత మళ్ళీ విదేశీ తర్వాత మనము కొత్త కమిటీ తీసుకుందామని చెప్పేసి చేసినాము. డెవలప్మెంట్ వేయాలన్నారు. వాళ్ళు ఏదేదో చంద్ర తెచ్చిండ్రు, ఏ కథను పెద్దలు మాట్లాడిండ్రు, దాన్ని ఏమున్నది ఏ కథ చూసిండ్రు. కానీ అక్కడ జరిగేది ఏమున్నదంటే ఇంటి పెద్ద కరెక్ట్ ఉంటే ఇల్లంతా కరెక్ట్ ఉంటుంది. ఆ దానికి జిల్లా సంఘం ఏదైతే ఉన్నదో వాళ్ళది లెక్కలు లేవు, పత్రాలు లేవు. అదే తీసుకొచ్చి పట్టణ సంఘంలో పెట్టింది. అది మనకు అవసరమా? అది ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. దానికి కాకుండా మనం న్యాయంగా, న్యాయబద్ధంగా భేదమైనటువంటి వీరి ద్వారా కొత్త కమిటీతో మనకు కావాల్సిన ఇప్పుడు మన ఏదైనా అవసరం ఇన్ని సంఘాల అధ్యక్షులు ఉన్నారు. ఎవరి సమస్య కన్నా వాళ్ళు ముందుకు వచ్చి మీకు ఏమన్నా న్యాయం చేసిండ్రా? అదే సత్యపాలన ఉన్నప్పుడు కూడా మనకు జరిగినాయి కదా. ప్రతి దానికి ఆయన వచ్చిండు, ఇది నా సమస్య అనుకోని మన ప్రతి తరఫకు వచ్చిండు, మాట్లాడేడు, ఇది చేసిండు. ఇప్పుడు ఈ దాబా నర్సన్న కానీ వాళ్ళ కార్యవర్గం కానీ ఎప్పుడన్నా ఏ సమస్య తీర్చినట్టు మీరెవరన్నా ఒప్పుకోండు చేసి చెప్పండి. నాకు ఉన్నదా సమస్య ఎక్కడన్నా తీర్చినట్టు? సమస్యలు సృష్టిస్తుండ్రు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మన సరిపాలల్లో ఎక్కడా లేని పోస్టు తీసుకొచ్చి మన దగ్గర పెడుతుండ్రు.
అంటే ఉన్న తరఫలో ఒక అధ్యక్షుడితోనే మనకి ఇదైతుంది, సభ్యుల్ని వృద్ధి చేసుకుందామంటే వారికి కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు కొట్టుకొని డెవలప్మెంట్ కాకుండా ఉంటే మాకు సంతోషము. ఆ ధోరణితో వాళ్ళు ముందుకు వస్తారు. దాన్ని మీరంతా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని అనుభవకులైన మన దత్తన్న గారు ఆయన ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ అన్ని వాళ్ళ ప్రతి సంఘాలలో డెవలప్మెంట్ చేసిన వాళ్ళే. ఎంత డెవలప్మెంట్ చేసినారో మీరు స్వయంగా మీరు తెలుసుకొని ఈ కమిటీకి మీ అమూల్యమైన ఆశీర్వాదం ఇచ్చి మీరందరికీ మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. యువజన నాయకులు భజన మండలి నాయకులు దోర్నాల రవి గారు ఒక్కటే నిమిషం మాట్లాడవలసిందిగా మనది. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈ 25వ తారీఖు రోజు మన నగర సంఘం ఎలక్షన్లో మన పద్మశాలి ముద్దుబిడ్డ రిటైర్డ్ తహసీల్దార్ పెంటల్ దత్తాత్రేయ గారి ప్యానెల్లో మరి మేమంతా ఆయనకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముక్కుమ్మడిగా అందరం కలిసి ఈ ప్యానెల్ని గెలిపించినట్టయితే మరో మార్కండేయ గుడి చేస్తానని చెప్పేసి ఈరోజు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. ఈ కమిటీలో అందరూ ఎడ్యుకేషన్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఒకసారి దయచేసి మీ అందరి అమూల్యమైన ఓటు పెట్టం దత్తాత్రేయ ప్యానెల్కు వన్ సైడ్గా వేసి గెలిపించినట్టయితే మరోసారి మన గుడిని మన పడిని చక్కదిద్దుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ మార్కండేయ గుడిలో నేను సంవత్సరం నుంచి భజన మండలి కార్యక్రమం నిర్వహించి దాంట్లో విజయవంతంగా ఒక 18 భజన మండలీలు సుదర్శన్ సార్ గారు తెలుసు. ఈ సంఘంలో కోటగల్లి ఏరియాలో 18 సంఘాలకు భజన మండలి నడిపిస్తున్నాడు. దాంట్లో భాగంగా మార్కండేయ మందిరం కూడా నేను చేస్తున్నాను. దాని ఉద్దేశం ఏంటంటే హిందువుల ఐక్యత గురించి చేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా దత్తాత్రేయ సార్ గారిని ఉన్న కారణందరినీ కూడా గెలిపించుకున్నట్టయితే మన గౌరవ అధ్యక్షులు అమృతపూర్ గంగన్న గారు కూడా దానికి తోడ్పడి ఉన్న గవర్నమెంట్లో మనకు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై మార్కండేయ, జై పరమేశ్వర. పెద్దలు గౌరవనీయులు నగర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు భీమర్తి రవి గారు మాట్లాడవలసిందిగా మనవి. జై మార్కండేయ, జై పద్మశాలి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొండలక్ష్మణ్ బాబూజీ అప్తి కమిటీ నాయకులైనటువంటి అమృతపూర్ గంగాధర్ గారు, అలాగే ఎస్ఆర్ సత్యపాల్ గారు కేంద్ర సహకార సంఘం ఉపాధ్యక్షులు, మరియు ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెంటం దత్తాత్రేయ అన్నగారు, అలాగే ఈ యొక్క తరఫా అధ్యక్షుల అందరూ వచ్చి ఈ యొక్క కొండలక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీకి మీరు బలాన్ని సహకారాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు జరిగే న్యాయానికి అన్యాయం జరుగుతున్న ఇది పోరాటం మనది. ఎందుకంటే మీరు చేసిన పనులు 200 సంవత్సరాల్లో బాగా ఘోరంగా పనులు చేసిన వీళ్ళంతా మేము మా యొక్క ప్యానల్ ఉన్నప్పుడు ఓన్లీ సత్యపాల్ గారి ప్యానల్ ఉన్నప్పుడు నేను కాంట్రాక్టర్గా వస్తాను, నాకు కాంట్రాక్టర్ అవకాశం ఇవ్వమని చెప్పి అడిగి కాంట్రాక్టర్ రూపంలో వచ్చి మాకు ఈ యొక్క కాంట్రాక్టర్గా తీసుకొని గుడికి చేశానని చెప్పి నా కొడుకు పేరు ఉంది, నాకు ఆ పనులు ఉన్నాయి ఈ పనులు అనుకుంటా కాలాపన చేసి ఇప్పటి వరకు కూడా ఆ 25 లక్షలు ఏదైతే బీగాల గారు ఇప్పించిన ఫండ్ల నుంచి 7 లక్షల రూపాయలే మనకు రావడం జరిగింది. కాంట్రాక్టర్ అంటే మనం దర్బారుగా కట్టుకున్నాం, సంఘాలు కట్టుకున్నాము, కాంట్రాక్టర్ కట్టిపోతాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అతనే అధ్యక్షుడు కాబట్టి నాకు అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారనే తెలామణిగా ఒంటెత్తుకోకూడదు పోయి ఇప్పుడు 7 లక్షల రూపాయలే జమ కట్టినట్టు మాకు చూపించాడు. అలాగే గతంలో కూడా ఒకసారి మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు, మాకు కొండలక్ష్మణ్ ఏదైతే కళ్యాణ మండపం ఉందో కళ్యాణ మండపానికి నేను 20 లక్షలు అప్పు తెచ్చాను, అప్పు తెచ్చి కళ్యాణ మండపం అప్పు చేస్తున్నా అని చెప్పిండు. మళ్ళా మన మీటింగ్లో ఏం చెప్పిండంటే అప్పు లేదేం లేదు, నేనే ₹1 కోటి ఫండింగ్ చేసినా అని చెప్పి 50 నుంచి 55 లక్షల రూపాయల నేను వర్క్ చేసినా అని చెప్తున్నారు. ఆ విధంగా చేస్తే ఒక 30 లక్షల రూపాయలు మనకు వచ్చే ఏదైతే డెవలప్మెంట్ లిఫ్టులు కానీ ఇంకా వేరే అత్యంత కార్యక్రమాలు ఉన్నాయి పనులు ఉన్నా కానీ అవి రాకుండా చేసిన గర్ల్స్గా ఆ కాంట్రాక్టర్ దక్కుతుంది. ఎందుకంటే ఆయన కాంట్రాక్టర్గా చెలవని అవుతూ ఆయన ఇష్టానుసారంగా రాజ్యం వెళ్తున్నాడు, సంఘాలలో ఉండేదిపోకుండా పోతున్నాడు, ఎవరికి ఏం చెప్పేదని చెప్పి వారి నోటికి వచ్చిన పదాలతో మాట్లాడుతూ
పేషాలకు పోయి ఎవరిని కూడా లెక్క చేయకుండా గౌరవం లేకుండా మన దర్బార్ సంఘ అధ్యక్షులు కానీ మాజీలకు కానీ సలహాదారులకు కానీ ఎవరికి కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఏది చేయడం కానీ చేయకుండా వారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అతనితో పొద్దున మాట్లాడుకొని అతని దగ్గర తీసుకొని అలా జలమవుతున్నాడు. మళ్ళీ అతనే ఇప్పుడు నగర సంఘానికి పోటీలో బయట ఉన్నాడు. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఇప్పటి వరకు 30 నుంచి 40 లక్షల రూపాయల వృధా ఖర్చు చేసిండు. ఆ లెక్కలు ఏమైనా అనేది మన ప్యానల్ వస్తేనే మనం ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. కనుక మనం అందరము కొండలక్ష్మణ్ బాబు ప్యానల్ నిలబడినటువంటి పెంటన్ దత్తాత్రేయ ప్యానల్ను భారీ మెజార్టీ ఓటేసి మనం గెలిపించాలా. మనకు 16వ తారీఖు నాడు మనకు గుర్తు వస్తుంది. ఈ రోజు మనం పొద్దున 11 గంటలకు మనం అందరం కూడా మా ప్యానల్ అభ్యర్థులందరికీ కూడా ఏదైతే నామినేషన్ చేశారో నామినేషన్ వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా. ఒకటి మాత్రం మనం ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండాలా. లేకుంటే జిల్లా సంఘం ఏదైతే 15 ఆగస్టు చెప్పించారో జెండాలు ఎక్కిస్తారో ఆ విధంగానే దినుసుగా చేసుకపోతారని చెప్పి భయం ఉంది మనకు. కాబట్టి ఆలోచించాలా. అలాగే ఏదైతే మన బోరియంలో ఉన్నటువంటి మనకు 2000 గజాల జాగ్రత్త ఆ జాగ్రత్త గురించిగా అన్నగారు మన మా ముంగట్ని మైక్ పెట్టి మాట్లాడి 20 లక్షల రూపాయలు మనకి ఎంబెడ్ ఫండ్ వస్తుంది. వారం 10 రోజులలో నాకు తెలిసి ఏమనుకుంటున్నాంటే ఆ మార్కండే ఆశీర్వాదంతో వారం 10 రోజులుగా అది ఏదైతే ఆర్డర్ కాకొస్తే వెంటనే వర్క్స్గా ఛార్జ్ చేస్తా అనే కట్టుదిట్టంతో అన్నగారు అమృతపురి గారు అన్నగారు ఉన్నారు. కనుక మీరందరూ అపోలకు పోవద్దు. వాళ్ళు చెప్పే మాటలు నమ్మవద్దు. ఏదైతే మన మీటింగ్లో వాళ్ళు చెప్పిన మాటలన్నీ మనకు వ్యతిరేకంగా చెప్పారు. కానీ గెలిచిన వ్యక్తి మా ప్యానల్లో గెలిచి మాకు వ్యతిరేకంగా చెప్పడం అనేది ఎంతమంది సమంజసం ఒకసారి ఆలోచించాలి. మా ప్యానల్లో ఉండి గెలిచి మాతో నుండి నేను ఉంటా మీతో వాళ్ళు అట్లా ఉన్నారు ఇట్లున్నారు అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి అదే ప్యానల్లో ఉపాధ్యక్ష బరిలో జనరల్ సెక్రటరీ పోటీ చేసి గెలిచి ఇప్పుడు ఉపాధ్యక్ష బరిలో ఉన్నాడు. మీరు ఆలోచించాలి ప్రతి ఒక్క తరఫా సభ్యులు కానీ అధ్యక్షులు కానీ. ఎందుకంటే చాలా ఇది మనం ఆలోచించవలసిన విషయం ఉన్నది. మనకు రేపటి గతంలో పాలకవర్గం ఏదైతే సత్యపాలు చేసిన పాలకవర్గం ఉందో అదే విధంగా ఇప్పుడు గారు కూడా చేసి అభివృద్ధి చేసి మనం చూపిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకోండి. జై మార్కండే, జై పరమేశ్వరి. ఏదైతే ఇప్పుడు అన్నింటిలో ఎలక్షన్ విషయంలో కొంత నిలబడ్డారు కదా, వాళ్ళందరూ మనకు సేవా దృక్పథంతో చేస్తానని మాకు నమ్మకం ఉన్నది. అదే నమ్మకాన్ని అమలు చేయకుండా ఈ కార్యకర్తలు వారు తప్పకుండా గెలిపించి వాళ్ళ సేవలు అందుకుందామని నా యొక్క మన జై శ్రీమన్నారాయణ. జై పెద్దలు గౌరవనీయులు నగర సంఘం మాజీ అధ్యక్షులు చేనేత సంఘము ఉపాధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాలు గారు మాట్లాడవలసిందిగా మనవి. వేదికను అలంకరించిన పెద్దలు కొండలక్ష్మణ్ బాబు అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్ కార్యవర్గము, అదేవిధంగా రేపు జరగబోయే మన పట్టణ నగర పద్మశాలి సంఘం ఎలక్షన్స్లో నిలబడిన మా కొండలక్ష్మణ్ బాబుజీ ప్యానల్ అభ్యర్థులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన 68 తరఫా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు అందరికీ కొండలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో మా కమిటీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనక్కడ అప్పుడు నేను కొంతమంది పెద్ద మనుషులతో మాట్లాడడం జరిగింది. కానీ అప్పుడు బీజేపీ పార్టీలో చురుకుగా పనిచేసుకుంటే ఒక 25 సంవత్సరాలు ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారిని అన్ని పార్టీల పెద్ద మనుషులందరినీ పిలిచి మన విజయలక్ష్మి గార్డెన్లో ప్రమాణ స్వీకారం చేసిన నాడు వారు ఎమ్మెల్యే గారు బాబు ఇదేం జనం ఇది ఇంతగానం వచ్చింది ప్రమాణ స్వీకారానికి, ఈయన దగ్గరేమో చమత్కారం ఉన్నది, ఈయనని మా పార్టీలో తీసుకోవాలని ఒక 7-8 నెలలు మా బిల్లా మేయర్ ద్వారా రాయబారం పంపితే నేను నాకు ఎక్కడ పోసినా కానీ బీజేపీ రక్తమే ఉంటుందన్నా, మీ పార్టీలకు నేను రాలేను కాబట్టి చెప్పడం జరిగింది. సత్యపాల్ గారు మీరు ఎలక్షన్లో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. కళ్యాణ మండపానికి కానీ, మార్కండే మందిరానికి కానీ, శ్మశాన వాటికకు కానీ ఇవన్నీ నేను నెరవేరుస్తా, మీకు అన్ని ఫండ్స్ ఇస్తా, మీ పద్మశాలి ఓట్లు మాకు కావాలా అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మన పట్టణ పద్మశాలి 60 తరఫాల సభ్యుల్ని పిలిచి మన మార్కండే మందిరంలో మీటింగ్ పెట్టి, అయ్యా మరి రూలింగ్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు
నన్ను ఆ పార్టీలోకి రమ్మంటున్నారు. మరి నేనైతే బీజేపీ పార్టీ తరఫు నుంచి మీ అందరి దగ్గరకు వచ్చాను. గతంలో 2 పర్యాయాలు 2 ఎలక్షన్లు గెలిపించడం జరిగింది. అదే ప్రేమతో మీరు మా ప్యానల్ని గెలిపించారు. రేపటి దినం నేను ఆ పోతినంటే మీరందరూ మళ్ళీ రాబోయే కాలంలో నన్ను గెలిపిస్తారో లేదని భయంతో పట్టణ పద్మశాలి సంఘంలో మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు మన తరఫు అధ్యక్షులందరూ ఒకటే మాట చెప్పి, సత్యపాల్ గారు మీరు పోతే తప్పు లేదు, మీరందరికీ చెప్పేస్తున్నారు. మన సంఘం డెవలప్మెంట్ అయితే మళ్ళీ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ మన బీజేపీలోకి రావాల్సి కదా అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే పూసగడ్డిలో మళ్ళీ ప్లాట్ఫామ్ అసోసియేషన్ సభ్యులందరినీ పిలిపించి, అయ్యా మనకి కట్టుడు మరి ఏమంటారు మీరంటే, మీరు ఏదైతే అంటున్నారో దానికి మాది కూడా పూర్తి సహకారం ఉంటుంది సత్యపాల్. ఎందుకంటే నేను ఆ పార్టీలకు పోతే మీరందరూ సహకరిస్తారంటేనే ఆ పార్టీలకు పోతా. ఎందుకంటే నేను అన్ని ఫండ్స్ తెచ్చినక్కడ మీరు ఆ పార్టీకి ఓటు ఇవ్వకుంటే నా ముఖం నల్లగైతుంది. కాబట్టి మీరందరూ ఏకగ్రీవంగా కుమ్మంటేనే ఆ పార్టీలకు వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగానే వెళ్ళగానే ఒక్కొక్కటి మొదలు మన పద్మశాలి హాస్పిటల్కు ₹1 అడగడం జరిగింది. అదేవిధంగా మన పద్మశాలి కళ్యాణ మండపానికి ₹1 అడగడం జరిగింది. మార్కండేయ మందిరానికి 25 లక్షలు అడగడం జరిగింది. మన మార్కండేయ మందిరం కళ్యాణ మండపానికి 50 లక్షలు అడగడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికకు 20 లక్షలు అడగడం జరిగింది. ఇవన్నీ డబ్బులు మనకు ప్రొసీడింగ్స్ ఇచ్చినాకనే ఎలక్షన్ రేపనగా ఈ ప్రొసీడింగ్స్ అన్ని తీసుకొని మనం ఎలక్షన్స్ పోయినాం. అదేవిధంగా గతంలో 2 పర్యాయాలు 5 లక్షల రూపాయలు ప్రతి సంఘానికి టీఆర్ఎస్ పార్టీ ద్వారా మీ అందరికి ఇప్పించాను. మీ అందరూ గుండె మీద చేసి పెట్టుకొని చెప్పండి, మీ సంఘాలకు నీడనైతే ఇచ్చానా లేదా? దయచేసి ఇప్పుడు మన దత్తాత్రి గారు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నారు. మళ్ళీ అదే పని చేద్దాం. రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ అన్ని సంఘాలకు 68 సంఘాలకు 5 లక్షలు. మేము ఏ పార్టీలో ఉన్నా కానీ రూలింగ్ గవర్నమెంట్ దగ్గర ముందే కట్టం మాదే కట్టినది. వాళ్ళ కోర్టు కావాలా, మన సంఘాల డెవలప్మెంట్ కావాలా. కాబట్టి ఇటువంటి కార్యకర్తల్ని యువకుతో మాట్లాడే కార్యకర్తల్ని గెలిపిస్తే సంఘాల డెవలప్మెంట్స్ అవుతాయి. కాబట్టి మీరు దయచేసి మా ఏదైతే ప్యానల్ ఇప్పుడు ఉన్నదో ఎడ్యుకేటెడ్ ఉన్నారు, యూత్ ఉన్నది, దీంట్లో మీరందరూ సహకరించి ఓటేసి గెలిపించండి. అదేవిధంగా ఏదైతే మేము మార్కండేయ మందిరానికి 25 లక్షలు చేస్తే ఈ రావాలంటే మన ఇంటోడు మన పద్మశాలి అని ఆయన కాంట్రాక్ట్ ఇప్పిస్తే 7 లక్షలే వచ్చినాయని చెప్తున్నాడు. ఇది ఎంత దురదృష్టం. ఆ దేవుడు ముందట 7 లక్షలు వచ్చినాయని చెప్తున్నాడు. కాంట్రాక్టర్ అతడే. కాబట్టి ఆ 25 లక్షలు పెట్టుబడి పెట్టి బిల్లు వచ్చినాక తీసుకునే బాధ్యత కాంట్రాక్టర్ ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేసిండు, మీరు ఇచ్చిన ప్రేమతో ఇచ్చిన చందాలన్నీ దానికి వాడి 7 లక్షలు వచ్చినాయని అబద్ధం చెప్తున్నాడు. అదొకటి. అదేవిధంగా కళ్యాణ మండపానికి అప్పుడు 50 లక్షలు ఇస్తే 50 లక్షలతో పని పూర్తి చేశాను. పని పూర్తి చేసినక్కడ ఈ దర్బాధ్యక్షులందరితో కూర్చుని ఒక మాట అడగడం జరిగింది, అయ్యా కొద్దిగా పరిపూర్ణం కాలేదు, నాకు 6 నెలలు టైం ఏంటంటే ఎదుటి ప్యానల్ వాళ్ళు నువ్వు కాకుండా ఇంకోవడం చేస్తాడు, నువ్వే చేయాలని ఏముంది, నువ్వు ఎలక్షన్ పోవాలను ఎలక్షన్ పెట్టేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ కంటే ముందు నేను మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గణేష్ గుప్తా గారిని కవిత గారిని కలవడం జరిగింది. అక్క నాకు ఇంకొక 50 లక్షలు కావాలా, మా కళ్యాణ మండపం పరిపూర్ణం కాలేదు, మీకు దండం పెట్టా చెప్పడం జరిగింది. అన్నగారు మీరు ఏప్రిల్ దాకా ఎలక్షన్ ఆపుకోండి, ఏప్రిల్ వరకు నీకు నీ కళ్యాణ మండపం కోసం మీకు మళ్ళీ ₹1 ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మనపైకి వచ్చి పెద్ద మనుషులు దానికి సహకరించక నేను అటు మనీని పరిపూర్ణం చేయక బయటకు వెళ్ళడం జరిగింది. అది పరిపూర్ణం లేదని నా మీద నిందలేసి నన్ను ఓడగొట్టడం జరిగింది. కాబట్టి అదేవిధంగా నేను ఓడిపోయాక కూడా ₹1 లెప్పించి వాళ్ళకి ఇచ్చాను. ₹1 లెప్పించి ఇచ్చినాక అయ్యా కళ్యాణ మండపం కట్టుంది, కళ్యాణ మండపం కట్టున్నాను 6 నెలలు పిచ్చి కుక్క లెక్క తిరిగిన. అయినా కానీ వాళ్ళు కట్టక బయట ₹20 లక్షల బాకీ తెచ్చి అది ఎంత ఏది మండలి ఇచ్చిండ్రు, లైట్లు పెట్టిండ్రు, ఎలక్ట్రీషియన్ మీది పనులకి చేసేసి 20 లక్షలు బాకీ తెచ్చినామని చెప్పిండు. మొన్న జనరల్ బాడీ మీటింగ్లు అడిగితే 50 లక్షలు వచ్చినాయని చెప్తాడు. ఎవరిని నమ్మాలా? ఒక అధ్యక్షుడే ఇన్ని అబద్ధాలు అంటే ఇక మనం ఎవరిని నమ్ముతాం? ఆ కమిటీ వారందరూ వారికి సహకరిస్తున్నారు. అందులో ఇంకొక క్యాండిడేట్ పేరు చెప్పండి, నేను ₹8 లక్షల వాడుకోవడం జరిగింది. ఇది మీ అందరికీ తెలియదు. దాన్ని కూడా డార్కులు పెట్టడం జరిగింది. దయచేసి ఇదే మళ్ళా రాబోయే కాలంలో అధ్యక్షుని చేస్తే ఆ దొంగతనాలు బయటపడతాయనే భయంలో మా ప్యానల్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ వరకు ఏదైతే జనరల్ ఎలక్షన్స్ ఉంటాయో అసెంబ్లీ ఎలక్షన్, ఆ ఎలక్షన్ వరకు మీ 5 లక్షలు ఇప్పించే బాధ్యత కూడా పూర్తిగా మా పట్టణ
పద్మశాలి అధ్యక్షులు గెలిపిస్తే ఖచ్చితంగా వారి బాధ్యత వహించి 5 లక్షలు ఇప్పించే బాధ్యత మా కమిటీ సభ్యులకు కొండ లక్ష్మణ్ బాబుకి అట్టి కమిటీ సభ్యులందరికీ ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నాను. దయచేసి మీరు అందరూ ఆలోచించి ఓటేస్తారని. ఎందుకంటే నేను మా నాన్నగారు సేవ చేశారు, పద్మశాలి హాస్పిటల్ చేశారు, పట్టణ పద్మశాలి సంఘం చేశారు. అదే రక్తం నాలో ప్రవహిస్తుంది. మా ఏడుగురు అన్నదమ్ములో ఎవరికి కూడా లేదని నాకు ఒక్కడికే తప్పన ఉన్నది పద్మశాలి సంఘం డెవలప్మెంట్ కావాలని. అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను గెలిచిన అనుకోండి, దత్తాత్రి గారు గెలిస్తే నేను గెలిచినట్టే. ఖచ్చితంగా దత్తాత్రి గారిని గెలిపేయండి. మేము ఆయన వెళ్ళినట్టుండి అన్ని పనులు మీకు చేయిస్తాం. ఏదైతే కళ్యాణ మండపంలో కొన్ని పనులు ఉన్నాయి, ఇంత మొత్తం పనులు కాలేవు, ఆ పనులు కూడా పరిపూర్ణం చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి మా ప్యానల్ని గెలిపిస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మార్కండేయ, జై పద్మశాలి. నా పేరు గాలిపల్లి నారాయణ. ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కార్యదర్శులు 90% నాకు ఏర్పాటు చేయగలుగుతారు. దయచేసి ఇప్పుడు మేము కొండలక్ష్మణ్ బాబు నేను సహకారంగా ఉన్నాను. వాళ్ళు మొదటి నుంచి నన్ను విధిగా తీసుకున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ ఈ కొండలక్ష్మణ్ బాబుజీ తరఫున మా అధ్యక్షులు పెంటం దత్తాత్రి గారికి అధిక మెజారిటీతో గెలిపిస్తారని మనవి చేస్తున్నాం. పెద్దలు, గౌరవనీయులు, నగర పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు కూరపాటి గంగాధర గారు మాట్లాడవలసిందిగా మనవి. నేడు ఎన్నికల సందర్భంగా ఈరోజు మన యొక్క 68 తరఫా అధ్యక్షులు సెక్రటరీల సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన పెద్దలు పెంటం దత్తాత్రి గారికి మరియు ఈ యొక్క సభకు గౌరవంగా వచ్చిన మాజీ పట్టణాధ్యక్షులు సత్యపాల్ గారికి మరియు వేలపల్లి నారాయణ గారికి, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. మరియు మన యొక్క నగరంలో ఉన్న 68 తరఫా అధ్యక్షులకు, సెక్రటరీలకు, సభ్యులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. జై మార్కండేయ. ఈ యొక్క సమరము మన భీమతి రవి గారు చెప్పినట్టు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం. ఆ రోజుల్లో పోయినసారి ఎన్నికల్లో మా యొక్క కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున లోగడ ఎస్ఆర్ సత్యపాల్ గారిని నిలబెట్టడం జరిగింది. అప్పుడు మేమందరం సమైక్యంగా ఉండి ఆ ఎన్నికల్లో ఆ యొక్క జిల్లా సంఘం ప్యానల్ని చిత్తుగా ఓడగొట్టినాం. అప్పుడు మీ అందరి సహకారాలతో మనం అందరం ఆ ప్యానల్ని రాకుండా చేసినాం. మొన్న ఈ దాబా నరసయ్య నిలుచున్నప్పుడు మాలో కొన్ని లోపాల వలన 2 ప్యానల్గా మేము 2 పోటీ చేయవలసి వచ్చింది. అది చాలా పెద్ద తప్పుగా భావించి ఈసారి సత్యపాల్ గారిని పిలిచి అడిగితే, లేదన్నా మనం అందరం కలిసికట్టుగా చేసిన తప్పుని సరిదిద్దుకొని ఈసారి ఎప్పుడైతే రిటైర్డ్ అయిన తహసీల్దార్ గారు పెద్దలు, చదువుకున్న వ్యక్తి, ఎంతో సంఘ సేవ చేసే వ్యక్తి దత్తాత్రి గారిని మనం నిల్చున్న వెళ్దామని మేము ఒక దేవుడి దగ్గర ప్రమాణం చేసిన సందర్భం అది. కాబట్టి ఈ యొక్క ప్యానల్లో పెంటం దత్తాత్రి గారు అధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీగా మన భూమేశ్వర్ గారు, చౌకి భూమేశ్వర్ గారు, మరియు కోశాధికారిగా మాకు సాయిలన్న గారు దొరికారు. మరియు ఇటువంటి మంచి వ్యక్తులను కరప్షన్ లేకుండా, ఈ డబ్బులతోనే బతకాలని లేకుండా మేము ఒక ప్యానల్ని తయారు చేసినాం. అదేంటంటే ఇప్పుడు ఉపాధ్యక్షులుగా భీమర్తి రవి గారిని కూడా నిల్చోబెట్టాం. లోగడ సత్యపాల్ గారి ప్యానల్లో ఆ మార్కండేయుడికి హనుమంతుడుగా ఉంటాడని చెప్పి కోడగల్లిలో అతన్ని మేము భీమర్తి రవి గారిని ఉపాధ్యక్షులుగా నిలబెట్టడం జరిగింది. మరియు
పాగుల శ్రీనివాస్ గారు, పెద్దలు పాగుల శ్రీనివాస్ గారు, ఆయన కూడా చార్ట్ అకౌంటెంట్ దర్పా నంబర్ 20. ఏ అక్రమాలకు లేకుండా మంచి పేరున్న వ్యక్తి మన శ్రీనివాస్ గారిని ఉపాధ్యక్షులుగా 2వ సారి చూపెట్టినాం. మరియు కన్న సుబ్బరాజన్ గారు ఎక్కడో మూలకున్నాడు, భూసాల గల్లీలో మంచి పేరున్న కన్న కుటుంబం వారు. వారిని కూడా మేము ఉపాధ్యక్షులుగా నిలబెట్టినాం అభ్యర్థిగా. మరియు సహాయ కార్యదర్శులుగా బాస రవి గారు, ఆయన చాలా సంఘ సేవ, ఈ టీవీ మెకానిక్ కానీ సంఘానికి ఎంతో సేవ చేసే వ్యక్తి. మళ్ళా నెక్స్ట్ ఎనుగందుల సుభాష్, ఎనుగందుల మురళి గారు మోసం చేసిందని చెప్పి ఎనుగందుల సుభాష్ గారిని తీసుకురావడం జరిగింది. మరియు ఇంకో సహాయదర్శి గారు బీజీ ప్రసాద్ గారు, బీజీ ప్రసాద్ గారు తనకు ఎంతో మంచి పేరున్న వ్యక్తి. దీంట్లో మీకు ఒక మత్స ఉన్న వ్యక్తి కూడా ఎవరు లేరు. మరియు ఆర్గనైజ్ కార్యదర్శిగా మన యువ నాయకుడు గంగరాజన్ గారిని ఈ యొక్క ప్యానెల్లో నిలబెట్టడం జరిగింది. మరియు భూస శ్రీనివాస్ గారిని ప్రచార కార్యదర్శిగా, మీకు ఏదున్నా ప్రచారం చేస్తూ ఉంటాడు. ఎల్ఐసి శ్రీనివాస్ అంటే అందరికి తెలుసు. కాబట్టి ఇలా ఎవరికి కూడా మచ్చలేని వ్యక్తులను ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ఈ ప్యానెల్ని నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఈ యొక్క ప్యానెల్ గెలవగానే ఈ దాబా నర్సయ్య చేసిన అక్రమాలన్నీ బయట తీస్తాం. వాళ్ళు పోయిన ఎలక్షన్లో అమృతాపూర్ గంగాధర్ ఆ పోరిగంలో ఉన్న 2000 గదాలు అమ్ముకున్నాడన్నారు. అదే పిచ్చి ముండకొడుకులారా, దాన్ని అమ్ముకున్నదందుకు నాకు హక్కు లేదు. దాన్ని కొండ లక్ష్మణ్ బాపూజీ కళ్యాణ మండపం ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి ఆ సొసైటీని వెళ్తడం జరిగింది. అది దాంట్లో ₹1 తింటే మార్కండ సాక్షిగా నేను సర్వనాశనం అయిపోయి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క అమలింద వాళ్ళ నోటు వెంటనే నేను ఆ టీ కొండ యాదగిరి గారు సార్ ఫోన్ చేసిన, సార్ నేను నీ దగ్గరికి వచ్చి ఒకసారి అడిగినా, సార్ ఈ ఎలక్షన్ పెట్టు అంటున్నారు, నాకు అక్కడ 68 లక్షలు అప్పున్నది, నాకు ఎవరు చందాలు ఇవ్వకుండా ఈ పుల్లమన్మన్ను అడ్డుపడి ₹1 రాకుండా కూడా చేసిండు. కొన్ని రూపాయల దాన్ని కలిపి నేను అప్పు తీసుకొచ్చి నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేయించిన సార్, మరి ఏం చేయాలంటే ఈ యాదగిరి సార్ అన్నాడు, అన్నా నీకు ఎందుకు ఇంత బాధ, ఆ 68 లక్షల పూర్తా మనం ఉన్నది 3100 గదాలు, అలాగే ఒక 1000 గదాలు అమ్మాయన్న అని చెప్పి ఆయన పెద్ద మనిషి. అప్పుడు ఆ 1000 గదాలు అమ్మేసి తీర్మానం మీ ముందే మీ దర్పాధ్యక్షుల సమక్షంలో తీర్మానం చేసి అమ్మి దాన్ని జమ చేసి నేను ఎలక్షన్ పెట్టడం జరిగింది. దాన్ని వాళ్ళు అందులో ఏదో ఒక అపనింద ఎత్తాలా. ఇప్పుడు మీరు అందరూ పోయి అది అమ్మిండ్రా ఉన్నదా ఎప్పుడు తెలుసుకుంటారు? ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్లు అందరూ అది అనగానే సపోర్ట్లు కొడతాం మనం, అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి నేను మార్కండే సాక్షిగా చెప్తున్నా, అక్కడ మనకు 2100 గదాలు ఉన్నది. ఇప్పుడు ఈ రోజుల అది 30,000 గదాలు కూడా వలుపుతున్నది. నేను మా యొక్క రూరల్ ఎమ్మెల్యే అయిన రేకులపల్లి భూపతిరెడ్డి గారికి నేను చెప్పడం జరిగింది, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలైంది, నేను 5 నెలల నుంచి అడిగిన సార్ని, అప్పటి నుంచి ఎంపీ ఎలక్షన్లు ఏదో కొన్ని సమస్యలు వచ్చినాయి, అందులో పడుసు కూడా NRCRS వచ్చినాయి. NRCRS అంటే మన యొక్క సంఘములకు పెట్టరాదు, రోడ్లు కానీ ఏదైనా విలేజ్కి కానీ పెట్టేస్తుంది. అది అన్నా నేను ఎమ్మెల్యే కోటలు వచ్చిన ఫండ్స్కెళ్ళి నీకు నేను 20 లక్షలు ఇస్తానని నాకు ప్రామిస్ చేసింది. నేను మొన్న కూడా మా యొక్క ప్యానల్ నిలబెట్టేటప్పుడు నేను ఎమ్మెల్యే గారిని స్పీకర్ ఆన్ చేసి ఇంపించిన వీళ్ళకి, అన్న నేను ఖచ్చితంగా నీకు 20 లక్షలు ఇస్తాను ఇప్పుడు అని చెప్పాడు. మనకి మొన్న బడ్జెట్లో ఆయనకు వచ్చిన ఫండ్స్లో 5 కోట్ల నుండి మనకు కంపల్సరీ 20 లక్షలు ఇస్తాడు. ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పిండు, ఏమని అమృతాపూర్ గంగాధర్ అక్కడ కోరిగంలో ఆ కాలువ పొంటి వాళ్ళ స్థలం ఉన్నది, అక్కడ వాళ్ళు ఒక గోడను కట్టుకుంటారు నీళ్లు రాకుండా, ఆ గోడ కోసము కంపౌండ్ వాల్ కోసము నేను ఒక 20 లక్షలు ఇస్తున్నా, మీరు ఎవరు కూడా అభ్యంతరం చెప్పొద్దంటే, సార్ కట్టుకోమనండి సార్, మాకు తెలియకుండా మీరు పని చేసుకోరు సార్ అని కూడా వాళ్ళు హామీ ఇచ్చింది. ఎందుకంటే ఇరిగేషన్ ఆఫీసర్ కూడా ఎల్ఐసి శ్రీనివాస్తో పోయిన నేను
అతను ఆఫీసర్ కూడా చెప్పాడు, పద్మశాలి ఉన్నాడు, అన్న కట్టుకోయి ఏం కాదని చెప్పాడు. అప్పుడు అది మనం కంపౌండ్ వాళ్ళు గోడ కట్టేసి దాన్ని మనం మొత్తం బరకి పోసి అప్పుడు మనము ఈరవతి అనిల్ గారు కానీ, కొండ సురేఖ గారు కానీ, సీతక్క కానీ మన అందరినీ కలిసి నేను కంపల్సరీ 1 కోటి రూపాయల పట్స్ నేను 2 నెలలు ఇస్తాను కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను. అప్పుడు అది అది పని చాలు చేసినాకనే మన యొక్క పెద్దలు పద్మశాలి ధర్మాత్ముల దగ్గరికి వెళ్ళి అప్పుడు మనం దాన్ని చందా రూపంలో తీసుకొని దాన్ని పూర్తి కంప్లీట్ చేసే బాధ్యత మన అందరిపై ఉన్నది. ఇక్కడ కొండ లక్ష్మణ్ అభివృద్ధి కమిటీకి అందరికి హక్కు ఉన్నది. మీ 68 తరఫ అధ్యక్షులకు కూడా దాని హక్కు ఉన్నదని కూడా మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అది నా ఒక్కోటి కాదు, మీ 68 తరఫ అధ్యక్షులు మరియు అక్కడున్న తరఫలో ఉన్న సభ్యులు దాన ధర్మాలు చేసిన ధర్మాత్మక పైసలు అవి, నా పైసలు కావవి. నేను సేవ చేసిన మీ అందరి సహకారంతోనే జాగ్రత్త కాబట్టి ఇలా ధర రేటు కూడా పెరిగింది. మనం అక్కడ కట్టుకుందాం. ఇక ఇప్పుడు ఆ టాపిక్ పక్కన పెట్టి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఈ యొక్క మన దావ నర్సయ్యను మళ్ళీ నిలబెట్టద్దు అని వాళ్ళ ప్యానెల్ నిర్ణయించింది. ఈ యొక్క పుల్గా మన్మల్ గారు ఫోన్ చేసి, అన్న దత్తాత్రి గారు అతను లోగడ నువ్వు చేసినావు, నీ జేబుల నుండి 1 రూపాయి 5 పైసలు కూడా సంఘం ఖర్చులు రాయవు. నీ సొంతంగా ఛాయ్ తాగినా ఏదైనా పంచాయతీ తెప్పినా నీ ఖర్చుతోనే వేసుకున్నావు కాబట్టి నీ అటువంటి అధ్యక్షుడు దొరకడు కాబట్టి 2వసారి పోటీ చేయాలని కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేయలేదని మార్కెట్ సాక్షిగా చెప్పమానంటే నేను దేనికైనా సిద్ధమే. కాబట్టి నేనేం చెప్పినా నాతో కాదు, నేను ఇప్పుడు జరగబోయే స్వార్థిక ఎన్నికల్లో మా యొక్క డిస్పెల్లి మండలం నుండి అయితే నేను జడ్పీటీసీ చేస్తే జడ్పీ చైర్మన్ కోసమే ట్రై చేస్తున్నా. లేదంటే మండల్లో ఎంపీపీ అని ఉంటుంది, ఎంపీటీసీగా అమృతాపూర్ నుండి ఏకగ్రీవంగా గెలిచే ఛాన్స్ ఉన్నదన్నా. లేకుంటే నేను ఎంపీపీగానే నేను అక్కడ ఉంటున్నా అంటే అది అట్లనా, అయితే మరి నీ ఇష్టం అన్నా అని చెప్పి పుల్గా మన్మల్ గారు చెప్పడం జరిగింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే దావ నర్సయ్య మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు ఏమంటారంటే ఓడు దిక్కు లేదు కదా, వాడే చేస్తాడు, వాడే పైసలు తమాసుకుంటాడు, ఆడే ఖర్చు చేస్తాడు కాబట్టి దావ నర్సయ్యని ఉండనని వాళ్ళకు ఇష్టం లేకుండా దావ నర్సయ్యని ఇవాళ నిలబెట్టడం జరిగింది. దావ నర్సయ్య మంచి పనులు చేస్తే దావ నర్సయ్యలో ఉన్న పోయిన ఏదైతే వాళ్ళ ఆ ప్యానల్ ఉన్నదో వాళ్ళు గెలిచిన పోయిన ఒక్కోళ్ళు కూడా దాంట్లో వాళ్ళ సభ్యులు ఉన్నారా, ఒక గంటల వెంకట నర్సయ్య తప్ప ఈయనైతే మురళి మేము గెలిపించిన మురళి మా మురళి మాకు మోసం చేసి దావ నర్సయ్యతో చేతులు కలిపి ఆ యొక్క అక్రమాలకు ఒక పాత్ర వహించాడు. అదే ఇప్పుడు సత్యపాల్ గారు పేరు చెప్పకపోయాడు. అదే 7 లక్షల రూపాయలు బింగిమోను చిట్టి రూపంలో చంద రూపంలో వచ్చిన పైసలని 7 లక్షల రూపాయలు వాడుకున్నాడు. వాళ్ళని మొత్తం లెక్కలు తీస్తే ఈ రోజు 40 లక్షల రూపాయలు మంచి కింద వచ్చుకున్నారు. ఆ 40 లక్షల రూపాయల ఈ జిల్లా ఏదైతే సంఘం పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు చెందలేదు కాబట్టి దావ నర్సయ్యకు ఆ జిల్లా సంఘం వరకు క్లాసెస్ వచ్చింది. అదే ఇది దావ నర్సయ్యని సార్ ఉంచద్దు అని అనుకున్నారు. కానీ గత్యంతరం లేక ఓడిపోయిన సరేనా అని చెప్పేసి ఇలా దావ నర్సయ్యను ఈ యొక్క పట్టణ నగర సంఘానికి అధ్యక్షుడిగా అభ్యర్థిగా ఇష్టం లేకుండా నిల్చున్న పెట్టినంటే మీ యొక్క 68 తరఫ అధ్యక్షులు, సెక్రటరియట్లు, సభ్యులు మీరు ఆలోచించుకోవాలా. ఎందుకంటే పెంటల దత్తాత్రి గారి చరిత్ర ఎట్లున్నదంటే రిటైర్మెంట్ అయి నుంచి ఆయన ఒక్కనాడు కూడా ఆయన ఇల్లు గురించి ఆలోచించాడు. ఆయన యొక్క ఏదైతే ఎన్జిఓస్ కలిగిన తరఫాలో ఎంతో అభివృద్ధి చేసి బిల్డింగ్ కట్టించిండు. అది ఎవరు అందరు సహాయ సహకారాలతో. మరియు ఎన్జిఓస్ కమిటీ హాల్లో ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. మరియు ఏదైతే బాపూజీ వచనాలయంలో అత్యధిక మెజార్టీతో ఆయన జైన్ సెక్రటరీగా గెలిచిండు. ఇప్పుడు ఉన్న షబీర్ అలీ గారు ఈయన ప్రతిభ చూసి మన యొక్క కార్పొరేషన్ నూడాలో డైరెక్టర్ కూడా ప్రపోజ్ చేసిండు ఆయన. అంటే ఇటువంటి మంచి వ్యక్తి, ఇటువంటి సంఘ సేవ వ్యక్తి, ఇటువంటి ధర్మాత్ముడు, రూపాయి తినని ఒక మంచి వ్యక్తికి మనం గెలిపిద్దామా? ఆ యొక్క టెంపుల్ పేరు చెప్పుకొని
గవర్నమెంట్ ఫండ్స్ వాడుకుంటూ ఈ చందాల పైసలు వచ్చినాయి అది వాడి ఆ బిల్స్ లేవట్టుకొని ఆయన సొంత ప్రయోజనాలు ఇంటికి వాడుకున్నట్టు గెలిపిద్దామా? మీరే ఆలోచించుకోండి. ఈ యొక్క కొండలక్ష్మణ్ అభివృద్ధి కమిటీ ద్వారా మేము ఏదైతే ప్యానల్ పెట్టినామో మేము మార్కండే సాక్షిగా చెప్తున్నాం, ఎవరు అలా తప్పు చేసినా మీరు మా గల్లబట్టి అడిగేటం తక్కువ మీకు అందరికీ ఉన్నది. కాబట్టి మీరందరూ ఈ యొక్క నగర పద్మశాలి ఈ యొక్క సంఘాన్ని మీరే కాపాడాలా. ఎందుకంటే ఇప్పుడు ఈ జిల్లా సంఘం వారు ఉన్నారు. ఎప్పుడైనా జిల్లా సంఘం వారు ఎన్నికలు పెట్టిండ్రా? ఎప్పుడైనా ఎన్నికల ద్వారా గెలిచిండ్రా? ఎప్పుడు గెలలే. నేను ఎప్పుడైతే చేనేత సహకార సంఘంలో డ్రాల ద్వారా కాలపెల్లి మన అన్నయ్య గారు గెలిచినప్పుడు నేను అప్పుడు మళ్ళీ జిల్లా సంఘాలకు వెళ్ళిపోయినా. నేను వాళ్ళకు పోటాపోటీగా ఇస్తే వాళ్ళప్పుడు కులమన్నలు అక్కడి ఏరియాలో పైసలు వచ్చి ఆయన అప్పుడు 120 ఓట్లతో గెలిచారు. అది అప్పటి నుంచి భయపడ్డారు, అరే మనం జిల్లా సంఘం ఎన్నికలు పెట్టద్దు రాబాయ్. అక్కడ కూర్చుంటున్నారు, గౌరవాధ్యక్షులని పుల్లమంటాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటాడు, ఆ దత్తాది అన్నో 6 ఉంటాడు తీసుకొచ్చి పైసలు చూస్తారు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఈ జిల్లా సంఘంలో ఓడి దగ్గర పైసలు ఉన్నాయి రాబాయ్. దేవదాసు ఉంటే గుడ్డు పెట్టింది చచ్చిపోయి, ఇప్పుడు ఇంకో గుడ్డు పెట్టే పోటీ కావాలి. ఆ దత్తాదిని రియల్ ఎస్టేట్ చేస్తాడు 6 ఊళ్ళ. ఆ దత్తాదిని పట్టుకుంటారు. ఆ దత్తాది కన్నా మొదలు ఏం చేశాడు, యాదగిరి సారి పట్టుకున్నారు. ఇంకా ఆయన కూడా చాటా కొట్టేటి ఇంత మంచి పేరు ఉన్నది. ఆయన సాఫ్ చేసిండు పుల్లమన్న. ఇప్పుడు దత్తాదిని పట్టుకున్నాడు. ఆ దత్తాదిని కూడా మనం అంటున్నాడు స్టేజ్ దాటినాడు, నీ అబ్బాయి హైదరాబాద్ ఇదంతా నాకు ఈ సంఘం మీద మనసున పడతలేదు అన్నాడు. అంటే ఇది ఏంటంటే ఈ కులమన్నల పని ఏంటంటే ఓడి దగ్గర డబ్బు ఉంటే ఆయన దగ్గర పోతాడు. ఇప్పుడు ఆడవంటే శక్తి ఎట్లా పట్టుకుంటాం మనం? ఈ కులమన్న ఓడి దగ్గర పైసలు ఉన్నాయా, లేకపోతే పుస్తకాలు ఉన్నాయా, లేకుంటే ఆర్బోళ్ళు ఉన్నాయా, ఈ లేకుంటే గోదాలు ఉన్నాయా? ఈ విధంగా లెంగి ఈ సంఘాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. మీరు మంచిగా ఆలోచించుకోండి. ఈసారి పెంటం దత్తాత్రేయ గారిని గెలిచిన తర్వాత జిల్లా సంఘం వారికి నేను సవాల్ విసురుతున్నా, మీకు దమ్ముంటే ఈ యొక్క 68 తరఫ అధ్యక్షులకు సెక్రటరీలకు మీరు సభ్యత్వం ఇవ్వండి. ఏదైతే గ్రామంలో ఉన్న పద్మశాలి సంఘాల అధ్యక్షులకు మీరు సభ్యత్వం ఇవ్వండి. మేము నిల్చుంటాం, నువ్వు నిల్చో. అప్పుడు ఎవరి దమ్ము ఎక్కడున్నదో పద్మశాలిలో చూపిద్దాం. అది ఒక్కటే వర్షన్. మాకు ఏమి కూడా వర్గాలు లేవు. పద్మశాలి అందరం కలిసికట్టుగా గ్రూపులు లేకుండా అందరం కలిసికట్టుగా ఉందాం. జై మార్కండేయ, జై పద్మశాలి. మీకు ఒకటి ఏంటంటే నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చిన సారి మీకు అందరికీ నేను క్షమాపణ కోరుతున్నా. జై పద్మశాలి. జై పద్మశాలి. ఇందాక మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రతి వాళ్ళు మాట్లాడుతుందంటే లెక్కలలో చాలా అవసరం జరిగినాయి వాళ్ళతోటి. మా ప్యానెల్ని కొండా లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ గెలిపించిన తర్వాత నేను ఒకవేళ కోశాధికారిగా గెలిస్తే ప్రతి పైసకు లెక్క జవాబుదారి నేను ఉంటాను. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్కడైనా లెక్కలలో చిన్న పొరపాటు నేను ఒప్పుకోను కనుక ప్రతి పైసకు జవాబుదారిగా ఉంటాను అని నేను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. మన నగర పద్మశాలి సంఘం ఎన్నికల అధ్యక్షుడిగా పోటీలో ఉన్న పెద్దలు పెంటం దత్తాత్రేయ గారు చివరిగా మాట్లాడి సభ ముగింపు ఉంటుంది. అయితే దత్తన్న గారి 2 కుమారులు కూడా అమెరికాలో ఫుల్ సెటిల్, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తన వృత్తిరీత్యా తహసీల్దారిగా ఉన్నప్పుడు అనేక మందికి ఎన్నో సేవలు చేశారు. మీ యొక్క ల్యాండ్ విషయాలు, మీ పొలాలలో ఎటువంటి ల్యాండ్ విశేషాలు ఉన్నా కానీ మీరు ఎన్ని ఎల్లవేళలా వచ్చి సంప్రదిస్తే దాన్ని తక్షణమే పరిష్కరించే నిపుణత ఆ దత్తన్న గారికి ఉన్నది. అందుకే అతను చేసినటువంటి భూముల వ్యవహారంలో ఎన్నో అవకతవకలున్న పనులు కూడా సగదిద్ది అందరికీ పూర్తి సహకారం అందించి ఎంతో మెప్పు పొందిన గొప్ప తహసీల్దార్ పెంటం దత్తాత్రేయ గారు. అతని
అతని చేసినటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఎందరో పెద్దలు, నాయకులు, రాజకీయ నాయకులు కూడా వారి సమస్యలు ఉంటే ఇంటి ముందర వాకింగ్ కాగానే ఫ్రెష్గా ఉంటాడని, మీరు ఎప్పుడైనా 7 గంటలకు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఎవరో ఒక భూ సమస్యతోటి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. అంతటి గొప్ప నిపుణత మన పెంటం దత్తరి గారికి ఉన్నది. ఇప్పుడు 2 నిమిషాలు అతని ప్రసంగం చేస్తారు. చేసిన తర్వాత ఈ సభ ముగింపు ఉంటుంది. జై మార్కండేయ, జై పద్మశాలి. మన కొండలక్ష్మణ బాపూజీ అభివృద్ధి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన మన తరఫా అధ్యక్షుడు, కోశాధికారులు, మరి వారి సెక్రటరీలు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. లేదు, అందరూ మా ప్యానల్లో నిలబడ్డారు, అందరూ మాట్లాడారు. సమయం కూడా ఎక్కువైంది. నేను ఎక్కువ ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసే వ్యక్తిని కాను. అటువంటిది నాకు ఉద్దేశం లేదు. చేసిన వాళ్ళు చేసిండ్రు, దాని గురించి మనం క్రిటిసైజ్ చేసే అవసరం నాకు లేదు. నేను ఏం చేస్తానని మీకు చెప్తా, ఖచ్చితంగా చేసి పెడతా. నాది ఒక గుండి పట్టు. నేను ఎందుకంటే చాలా కలెక్టర్ల దగ్గర పనిచేశాను. మా ఆఫీసర్స్ ఉన్నప్పుడు చిన్ననాథయ్య గారు ఎస్సీ కార్పొరేషన్ ఉండే. ఇప్పుడు మన సీని గారు చెప్పినట్టు నేను ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీలకు 5 మండలాల్లో 3,500 ఎకరాలు ఎకరం చొప్పున రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిని, నాకు ప్రతి మండలంలో 36 మండలాల్లో ఉన్న ఎస్సీలు నన్నందరినీ నా ఫోటో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా అమ్మ బాగున్నారా, సార్ మీరు బాగున్నారా, మా పిల్లల పెళ్ళిళ్ళు అని చెప్తారు. కాబట్టి నేను ఎస్సీ కార్పొరేషన్ ఉన్నప్పుడు ఎవరి దగ్గర కూడా నేను రెవెన్యూ నుండి ఒక్క డబ్బు తీసుకోలేదు. వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకునే వ్యక్తిని తప్ప నేను ఏం చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ ఉన్నప్పుడు నాకు వాళ్ళు ఎస్సీలు అందరు కలిసి 100 వేసుకొని నాకు ఇప్పుడు ఈ చైను నాకు నా పిల్లలకి ఇచ్చిన నేను వాళ్ళు ఇచ్చిందే. నేను ఇప్పటికి వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళందరూ ఒక 100 మంది వచ్చి మా ఇంట్లో కూర్చొని కాళ్ళు మొక్కి ఇచ్చేందుకు ఎస్సీలు కూడా నాకు నేను సేవ చేసిన వ్యక్తిని. కాబట్టి మా డిపార్ట్మెంట్లో నేను ఒక్క మెమో తీసుకోలేదు. 40 సంవత్సరాలు రెవెన్యూలో పనిచేశాను, అన్ని మండలాల్లో పనిచేశాను. నేను ఎస్సీ కార్పొరేషన్లో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేసినాను. మరియు ప్రతి చేసిన కాబట్టి నాకు ఒక అనుభవం ఉంది. నాకు శబిరెడ్డి గారు కామారెడ్డి ఉన్నప్పుడు నాకు చాలా పరిచయస్తుడు. కానీ శబిరెడ్డి గారు పిలిచే నాకు గంగన్న గారు చెప్పినట్టు రుడా కానీ ఏదన్నా కానీ దత్తాత్రి గారు మొన్న మహేష్ అన్న గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను కలిస్తే దత్తాత్రి గారు తహసీల్దార్ గారు మీరు గెలిచి రండి, మీ పద్మశాలకు ఏం కావాలో నేను చేయిస్తాను నాకు హామీ ఇచ్చాడు. ఆ యొక్క దానితో నేను ఇక్కడికి వచ్చాను. మరి మన ఈరవర్ తరీన్ గారు మన పద్మశాలి ముద్దుబిడ్డ ఒక్కరే ఉన్నారు. మనకు ఎంత డబ్బున్నా ఏమున్నా మనకు ఇది కాదు, మీ అందరికీ తెలుసు. ఒక మడమెత్తు బంగారం ఉన్నాక మాసం ఎత్తు ఉమ్మతున్నా ఒకటి అన్నట్టు మీకు తెలుసు. కాబట్టి మనము ఒక దీంట్లో మనము పొలిటికల్గా మనం ఎదగకపోతే మనం ఎవ్వరు కూడా దగ్గరికి చిన్న చిన్న కులాలు ఉన్నాయి. 300 కాపు వాళ్ళు ఉన్నారు, మరియు చిన్నది మన వీళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, ముదిరాజు వాళ్ళు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు. వాళ్ళందరూ అధికారం ఉండే వాళ్ళు అన్ని చేసుకుంటున్నారు. మనకు అధికారం లేదు. నేను వచ్చిన తర్వాత అందరికీ ఎడ్యుకేషన్ విధంగా కానీ ఏ విధంగా కానీ మీకు ల్యాండ్ విషయంలో కానీ నేను అన్ని చేసి పెడతాను తప్పకుండా. నేను ఒక్కటే చిన్న 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ముస్లిమ్స్ ఒక అతను ఇక్కడ అహ్మద్ ఖాన్ అని ఉంటాడు. ఆయన ₹1,00,00,000 ఖర్చు పెట్టి ల్యాండ్ కొన్నాడు. అన్న ఎట్లా చేయాలని తెలిపోతే ఏదో విధంగా చెప్తే ఢిల్లీ గారు తీసుకొచ్చారు. ఢిల్లీ గారు మన ఇతను కడుపు గంగాధర్ గారు తీసుకొచ్చి అటువంటి విషయాలు నేను చేసి పెట్టినాను. మీకు కూడా చేసి పెట్టాను, సభాముఖంగా చెప్తున్నాను. మరియు ఇప్పుడు మన పద్మశాలి హాస్టల్ కానీ ఇవి కానీ వాటి డెవలప్మెంట్ కావడానికి ఫండ్స్ కూడా నేను తీసుకొస్తా తప్పకుండా మీకు హామీ ఇస్తున్నా మార్కండేయ సాక్షిగా. మరియు మన కళ్యాణ పప్పము కొన్ని లిఫ్ట్లు పోయినాయి. ఎందుకు పోయినాయంటే దాంట్లో లిఫ్టులకు మన సత్యపాలన్న గారు తీసుకొచ్చారు. అప్పుడే చెప్పిన సత్యపాలన్న కన్నాను దీంట్లో ఉన్నావు, ఇప్పుడు నేను వచ్చేది నువ్వు రా అని చెప్తే నా మాట మీద వచ్చేది. నేను కూడా అదే విధంగా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పని తీసుకోవాలంటే మనం ఆ గవర్నమెంట్ ఎదుర్కోవాలని మనకు అవసరం లేదు. మన సంఘ సభ్యులకు హెల్ప్ కావాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మొన్న ఈరోజు ఈరవర్ తనిల్ గారితో మాట్లాడతాను. అన్న అంకుల్ గారు మీరు చేయండి, మీరు గెలిచి రండి, మీకు తప్పకుండా మన పద్మశాలకు నేను హెల్ప్ చేస్తాను. తరుగుడు ఉన్నాడు, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, రెడ్డి గంగాధర్ గారు, రత్నాకర్, ఇటువంటి చాలా మంది మన కాంగ్రెస్ నాయకులు నాకు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇప్పుడు మన కేశవేణి గారు ఉన్నారు.
ఏదన్నా మీకు మున్సిపాలిటీ నేను అవసరం పడ్డా ఏదన్నా చెప్పండి, నేను సభాముఖంగా మార్కండే సాక్షి చెప్తాను, మీకు చేపిస్తాను హామీ ఇస్తున్నాను. ఏదైనా ప్రార్థన విషయం కానీ దేని విషయంలో మీకు ముందు పుట్టా నాకేమీ ఇది లేదు. నా ఇద్దరు బాబులు అమెరికాలో ఉంటారు, నేను ఒక్క రూపాయి కూడా లేదు. మీరు వచ్చి మా సంఘం చూడండి, నేను 20 సంవత్సరాల నుంచి అక్కడ చేస్తున్నా. కొందరు వ్యక్తులు నా మీద అద్దెన్నర చెప్పారు, మన మీటింగ్లో చెప్పిన తెలిసింది. ఎవరు ఏం కుక్కలు కొనుక్కుతాయి, నేను దానికి భయపడే వ్యక్తిని కాదు. నేను ఎటువంటి వ్యక్తిని అంటే నేను మొండి వ్యక్తిని. నేను బిజినెస్లో ఉన్నాను. నాకు రెడ్డిలు 10 మంది 9 మంది రెడ్డిలు ఒక్కొని పద్మశాలి 40 సంవత్సరాల వాళ్ళు సావాసం చేస్తున్నట్టే మీరు చేయండి. నా మంచితనమా కాదా మీరు చేయండి. నేను ఒకవేళ మా సంఘంలో ఏమన్నా తిన్నదని ఉంటే మీరు అక్కడ చూడండి. చాలా మంది మా సంఘం చూసిన వ్యక్తులే కదా. మరి మీరు సంఘాలు నేను ఒక 20 సంవత్సరాల 3 అంతస్తులు కట్టాను. మొన్న నేను చెప్తున్న దామనసాయ గారికి దీని గురించి అవగాహన లేదు. మాలాంటి వాళ్ళు ఉంటే 50 లక్షలు మనకు పోకపోతుంటే మొన్న వచ్చిన ఫండ్స్ చివరిలో వచ్చిన ఫండ్స్ నేను వారం 15 రోజుల్లో నేను స్లాబ్ వేయించుకున్నాను. కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చేసిన నేను చెప్పిన బాబు నాకు 3 లక్షలు ఇవ్వు, మీకు నేను ఏమైనా చేసుకోవాలంటే అన్నా నేను చేస్తా 2000 ఎస్ఎఫ్టీ చేస్తానంటే నేను 7 లక్షలు ఇచ్చి ఆయన 3 లక్షలు 12 లక్షలు పెట్టి నేను 15 రోజులు స్లాబ్ వేసుకున్నా అంటే ఆయన కాంట్రాక్టర్ ఏమైనా చేసుకోండి, సంబంధం లేదు. నువ్వు కాంట్రాక్టర్ అన్నప్పుడు నువ్వు డబ్బులు పెట్టి పనిచేయాలి. కానీ మన యొక్క చందాలతో డబ్బులు కట్టి నువ్వు దాన్ని 50 లక్షలని నష్టం చేసినావు సంఘం. ఆ డబ్బులు కూడా కొన్ని బిల్స్ ఏమని ఉంటే నేను వాటిని కూడా తీసుకొస్తాను సభాముఖంగా చెప్తున్నాను. కాబట్టి నాకు మీరు అందరూ ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీకు అందరికీ పేరు నేను కోరుకుంటున్నాను. ఇది ధర్మం అపధర్మానికి జరిగే యుద్ధము. ఈ యుద్ధంలో నన్ను గెలిపించి అత్యధిక మెజార్టీతో 1000 ఓట్లతో గెలిపిస్తారని నా యొక్క నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చేసిన అందరి కుల బాంధవులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. దయచేసి నాకు చేస్తానని నాకు నమ్మకం ఉంది. మీరు ఏది చెప్పినా చేస్తాను. నేను ఒక్క రూపాయి కూడా తినను. మన అన్నగారు ఉన్నారు, వాళ్ళ డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో ఒక్క రూపాయి తిన్న వ్యక్తి కాదు. 10 పైసలు తక్కువ ఉంటుందని వెంటనే వాళ్ళు చూస్తారు. నేను కూడా అటువంటి చేసిన వ్యక్తిని కాదు. నేను కూడా ఇప్పుడు అందరూ ఇక్కడ మా ప్యానల్లో తీసుకున్న వ్యక్తులంతా డబ్బుతో ఉన్నారు. ఎవ్వరు కూడా ఆశపడి సంఘం పైసలు ఒక 10 రూపాయలు తినే వ్యక్తులు కూడా కాదని వాళ్ళని చూసి అనుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. మళ్ళీ 3 సంవత్సరాల దాకా మనము ఇది ఉండము. కాబట్టి గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ నేను ఉన్నాను, ఫండ్స్ తెస్తాను. మీకు నేను చెప్తున్నాను. మన ఈరవర్ అనిల్ గారు అక్కడ ఉత్తర తిరుపతి దగ్గర ఈరోజు మాట్లాడితే అంకుల్ నేను 2400 గదాలు అక్కడ ఓపెన్ స్పేస్ ఉంది. నాకు రియల్ ఎస్టేట్ అనుభవం ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా కాబట్టి అక్కడ చెప్తే ఆయన అన్నాడు 2400 గదాలు అన్న అక్కడ ఉంది. ఆర్టీఓ దగ్గర ఫైల్ ఉంది. నాకు ఆ విషయాలన్నీ తెలుసు. దాన్ని ఇక్కడి నుంచి సీసీఎల్కు తీసుకుపోయి గవర్నమెంట్ నుంచి 2400 గదాల జాగని ఉత్తర తిరుపతి గూబర్నర్ దగ్గర ఇప్పిస్తాను అని చేయడం జరిగింది. ఈరవర్ అనిల్ గారు తప్పకుండా అది కూడా అక్కడ కూడా ఒక కళ్యాణ బాబు నేను తీసుకొస్తాను. మార్కండే సాక్షిగా చెప్తున్నా, మీరు నమ్మండి. నాకు మొండి పట్టు పెట్టి నాకు అక్కడ అందరు పరిచయాలు ఉన్నారు. కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్టేట్ మొత్తం ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ అవసరం పడ్డా నేను చేసే వ్యక్తిని. నాకు అందరితో ఉంటాయి. నేను నెలకొకసారి కలెక్టర్లతో డిప్యూటీ కలెక్టర్తో మాట్లాడతాను. నాకు హైదరాబాద్లో ఏ మీకు అవసరం పడ్డా, హైదరాబాద్లో ఏ మండలం అవసరం పడ్డా నేను చేసిన వ్యక్తిని. అందుకనే రెడ్డిలు నన్ను అక్కడ పెట్టుకున్నారు. కంపల్సరీ లేకపోతే ఏ ఒక్క ప్లాట్ కూడా హైదరాబాద్ లేకున్నారు. అన్ని నేనే చేస్తా. అక్కడ ఏది పోయినా నేనే చూసుకుంటా అక్కడ. కాబట్టి నాకు అనుభవం ఉంది. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మీకు పాదామందరూ తీసుకుంటూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ యొక్క అవకాశం ఇస్తారని నమ్మకం నాకుంది. సమయం ఆసన్నమైంది. దయచేసి మన తప్పైతే మీరు క్షమించండి. మేము ఇక్కడ ఒక బిందు పార్టీ పెట్టాలనుకున్నాము. కానీ మన ఎదుటి పార్టీ వాళ్ళు ఇలా ఒక కాంప్లైంట్. ఎందుకంటే నేను అది వచ్చింది వాళ్ళు వచ్చిందంటే నాకు బస్సు సీని గారు ఫోన్ చేసిన ఇది ప్రాబ్లం ఉంది, నాకు తెలియదు పర్మిషన్. ఇంకొక మీటింగ్ పెట్టినప్పుడు తప్పకుండా పర్మిషన్ తీసుకొని మీ అందరికీ నేను మంచి దావత్ ఇస్తాను. ఏమన్నా అయితే నన్ను క్షమించి నాకు అందించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్ద ఇప్పటి వరకు మీరు ఇంత ఓపికతో మీరు
ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఏమనుకోవద్దు, ఎందుకంటే మనం అందరూ క్షేమంగా పోవాలి. ఇంటికి ఏమన్నా అయితే మళ్ళీ నాకు బాధ, అయ్యో నా మీటింగ్కి వచ్చి ఇటువంటి అయిందని ఇట్లా అక్కలు చెల్లెలు అందరు తింటారు, అరే వాళ్ళ మీటింగ్ పోయి ఇట్లా ఇది మా వాళ్ళకి అదైంది ఇదైంది నాకు అటువంటి అపనింద రావద్దని నేను కూడా నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీరు దయచేసి నన్ను క్షమించండి. నేను పేరున చెప్తున్నాను, ఎందుకంటే నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. నేను అనిల్ గారితో మాట్లాడిన, ఇప్పుడు షబీర్ అలీ గారితో సెకండ్ డ్రైవర్లు దొరికిండ్రు, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. వాళ్ళు ఏమన్నారంటే అరే మా కేసులు అయినాయి, వాళ్ళకు కూడా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసేదని నాకు వచ్చింది. నాకు తాయర్గండి కానీ ఢిల్లీ గారు కానీ ఫోన్ చేశారు, తమ్మి ఇట్లా ఉన్నది సార్ మీరు కొద్దిగా దయచేసి చేసుకోకుండా సీనన్నకు అడిగిన బస్సు చేరుకో లక్షణాలకు అడిగితే అన్న మీరు పర్మిషన్ లేదు, దయచేసి మీరు ఏమనుకోకుండా వద్దు, మీరు దండం పెట్టాను అనగానే నేను కూడా ఏం చేయాలని నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకొని ఏదో విధంగా మీ ఇంటికి ఏదో ఒకటి పూజ ఉపపత్రులు పంపిస్తాను నిర్ణయం తీసుకున్నా. నేను తెచ్చినవి కూడా వాపస్ చేయవలసిన దాన్ని మీరు క్షమించి నన్ను మీరు భోజనం చేసి అది తీసుకొని పడి మళ్ళీ నా తప్ప అయితే నాకు క్షమించని నన్ను చెప్తాను. ఎందుకంటే అందరికి ఉంటుంది, ఇది అందరు క్షేమంగా పోదాము, నా అన్నదమ్ములు వాళ్ళు క్షేమంగా పోయి ఇంటికి పోయి మంచిగా ఉంటే నాకు ఇదని ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఈ ఎలక్షన్లో నా కొండలక్ష్మణ్ బాబుని నా ప్యానల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాకు నమ్మకం ఉంది. మీరందరూ భోజనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మరియు మళ్ళీ మేము మీ దర్బార్లకు వస్తాము, ప్రత్యేకులకు దర్బా మెంబర్లకు అందరికీ వివరిస్తాము. మాకు అవకాశం ఇవ్వండి కోరుకుంటున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ. అంటే ఎక్కువ జనం ఇక్కడ మా కుల బాంధవులు వచ్చిన సమాచారంతో కొన్ని దుష్ట శక్తులు ఇప్పుడే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మన గేటు బయట పోలీసు వాళ్ళు ఉన్నారు కనుక మనం చాటి మన తెలంగాణలోనే చాటి చెప్పి మన ఘనతను సాధిస్తామని కోరుకుంటూ వచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భోజన కార్యక్రమం ఉన్నది. దయచేసి కుల బాంధవులందరూ భోజన కార్యక్రమం చేసి విందు తర్వాత మనం ఉన్నది కనుక జై పద్మశాలి. నేటి కొండలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన 68 గల్ఫా అధ్యక్షులు, కోశాధికారులు, సెక్రటరీలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మేము కొండలక్ష్మణ్ బాబుజీ ప్యానల్ నుండి 11 మందిని ఈరోజు ఎన్నుకోవడం జరిగి ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది. దానికి ఇక్కడికి ఒక 300 మంది సభ్యులు మరియు వాళ్ళ సంఘం వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా మాకు హామీ ఇచ్చారు, మేము కంపల్సరీగా చేస్తామని నేను చెప్తున్నాను. మరియు మన కళ్యాణబాబుకి ఏమేమైతే మిగిలిపోయినాయో వాటి కార్యక్రమాలని నేను సభాముఖంగా పద్మశాలి ముద్దు బిడ్డగా మరియు మార్కండేయుడు సాక్షిగా వాళ్ళకు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నేను కంపల్సరీ చేస్తానని మీ సభాముఖంగా చెప్పాను. మరియు నేను ఈ ఎలక్షన్లో నేను అందరు ఎడ్యుకేటెడ్స్ని ప్రతి ఒక్కరిని తీసుకోవడం జరిగింది. అందరు కూడా విద్యావంతులు, ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా ఆశించని వ్యక్తులు ఉన్నారు. మరియు ఇక్కడ మేము అందరము కలిసి పనిచేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు ఏదైతే సాయంకాల సమావేశంలో 68 తరఫా అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి కార్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ తరఫుల నుంచి సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరున తరఫా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే పెంటన్ దత్తాత్రి అభ్యర్థిగా ఈ నెల 25న పద్మశాలి హాస్టల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. అందరూ తప్పకుండా పద్మశాలి కుల బాంధవులు వచ్చి మా యొక్క కొండలక్ష్మణ్ బాబు అభివృద్ధి కమిటీ తరపున మీ అందరూ ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ పాల్గొనవలసి ఉంటుంది. అందరూ వచ్చి ఓట్ వేయాలా. మాకు 15వ తారీఖు నాడు మాకు సింబల్స్ ఇస్తారు ఎలక్షన్ ఆఫీసర్ గారు. ఇవ్వగానే మా యొక్క సింబల్ను మీ అందరికి చెప్పడం జరుగుతుంది. మీ యొక్క దయచేసి పద్మశాలి సోదరులందరూ ఒకటి గమనించాలా. గతంలో చేసిన పాలకవర్గం ఏ రకంగా అయితే ఒంటెద్దు పోకడతో పోయిందో ఆ పోకడను వంచాలనే ఉద్దేశంతో అందరినీ విద్యావంతులను, వ్యాపారవేత్తలను, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులందరినీ పెట్టి ఈ యొక్క ప్యానెల్ను చేయడం జరిగింది. ఈ ప్యానెల్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది. కనుక మీ అందరూ దయచేసి మా యొక్క ఏదైతే కొండలక్ష్మణ్ అభివృద్ధి కమిటీ ప్యానెల్ ఏదైతే ఉందో, దత్తన్న గారి ప్యానెల్ ఏదైతే ఉందో ఆ ప్యానెల్కు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి
కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే ఇక్కడ సమాజంలో ఎక్కడైతే జరిగిన లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లు అన్నింటి సుఖ వెలికి తీసాము. అతను ఒక కాంట్రాక్టర్ ముసుగులో ఉండి సంఘ అధ్యక్షుడు చెలామణి అవుతూ ఎన్నో అక్రమాలు చేశాడు. అక్రమాలన్నింటినీ బయట పెట్టాలని చెప్పి ప్రయత్నంతోనే ముక్కుమ్మటిగా మేము ఒక 2.5 సంవత్సరాల నుంచి కొండ లక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ అనే ఒక దాన్ని ఏర్పాటు స్థాపించి దాని ద్వారా ఏదైతే చేనేత కానీ లేకుంటే స్కాలర్షిప్స్ కానివ్వండి, లేకుంటే అన్నదానాలు కానివ్వండి, ఏదైతే బీదస్తులు ఎవరైనా ఉంటే వారికి ఆర్థిక సాయం చేయడం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తూ మేము ముంగడి తీసుకుపోతున్నాం. దాన్ని కూడా ఎలాగైనా కొనసాగిస్తూ ముంగడికి పోతామని చెప్పి కోరుకుంటూ మీ అందరూ వచ్చి మా యొక్క ఏదైతే పట్టణ నగర సంఘంలో ఏర్పాటు ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ చేస్తున్నామో దానికి పూర్తి సహకారం అందిస్తున్నాము. ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. జై మార్కండేయ, జై పద్మశాలి. నేను 23వ తరఫు అధ్యక్షుని గౌరసాయిని. నేను ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ దాంట్లో కోశాధికారిగా నేను కాంటాక్ట్ చేస్తున్నాను. నేను నా వంతు శాయశక్తుల కృషి చేసి ప్రతి చిన్న పైస కూడా తక్కువకుండా ప్రతి పైసకు నేను జవాబుదారిగా ఉంటూ మీకు అందరికీ లెక్కలు జరగాలని గత పాలక వర్గం లెక్కలలో చాలా అవకతవకలు చేసినాను. అది ప్రతి వారికి తెలిసి కనుక నేను ఈ ప్యానెల్లో ప్రతి పైసా కొల్లుపోకుండా చూపిస్తానని నేను హామీ ఇస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. విషయానికి వచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ నమస్కారాలు. గత ఎన్నికలలో 3 గ్రూపుల నుండి ఒకటి సత్యపాల గ్రూపు, రెండవది పెంట దత్తాది గ్రూపు, అదొక మూడవది గుజ్జెట్ నర్సరీ గ్రూపు, 3 వర్గాలలో ఎన్నికలు జరగడం వలన ఈ దత్తాది మరియు సత్యపాలు గ్రూపు దాంట్లో ఓడిపోవడం జరిగింది. ఇతర వర్గంలో దామనర్సరీ గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ గతంలో ఈ అన్ని ఎన్నికల విషయాలు మొత్తం పరిశీలించి 2 వర్గాలు ఒకటైనాయి. ఇప్పుడు సత్యపాలు వర్గము మరియు దత్తాది వర్గం ఒకటై కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ఇప్పుడు మీ సభ్యులందరూ, మన నగర సభ్యులందరూ ఈ పెంట దత్తాత్రి ప్యానెల్లు వారిని గెలిపించగలని కోరుతూ ముగిస్తున్నాను. కొండ లక్ష్మణ్ అభివృద్ధి ప్యానెల్ తరఫున నాకు ప్రచార కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు ఆ కమిటీ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, కొండ లక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ నగరంలో ఉన్నటువంటి మన పద్మశాలీలకు చేయడం జరిగింది. విద్యార్థుల ప్రోత్సాహకాలు కానీ, మరియు ఉచిత పెళ్ళిళ్ళు కానీ, ఉచిత దానాలు కానీ, మరి చేనేత కార్మికుల సన్మానం కానీ, డాక్టర్లకు సన్మానం కానీ ఎన్నో కార్యక్రమాలు ఈ కొండ లక్ష్మణ్ అభివృద్ధి ప్యానెల్ ద్వారా చేయడం జరిగింది. కొండ లక్ష్మణ్ అభివృద్ధి కమిటీ 2 సంవత్సరాల 5 నెలలు పూర్తి అయింది. ఇది 2 సంవత్సరాల 6వ నెల గడుస్తున్నది. ఇంత కాలంలోనే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందుకు ఎదుటి ప్యానెల్ వరకు మా మీద కూడా కొంచెం ఈర్ష్య జరిగింది. వీళ్ళు అటువంటి పదవులు లేకుండానే ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఒకవేళ నగర సంఘంలో వాళ్ళకి ఇట్లా వీళ్ళు ఎంట్రీ అయితే మనకు పుట్టగతులు ఉన్నాయన్న భయంతో ఎన్నో అపనిందలు మా పైన వేయడం జరిగింది. మాకు పదవులు ఉన్నా లేకపోయినా పద్మశాలి సోదరులకు మాత్రం ఎల్లవేళల సేవ చేస్తామని మార్కండేయ సాక్ష్యం మేము తెలియజేస్తూ, మా ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తులే ముందడికి వచ్చిండ్రు. ₹1 కరెక్షన్ లేని వ్యక్తులం మేము మీ ముందుకు వస్తున్నాం. కనుక నగర పద్మశాలి కుల బాంధవులందరూ కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క సేవా కార్యక్రమాలన్నీ చూసి మాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్టయితే నిజామాబాద్ నగరంలో పద్మశాలీల కీర్తిని తెలంగాణలో నిర్వహింపజేసే విధంగా మేము తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ, మరియు కుల బాంధవులందరికీ మాకు మంచి ఆదరణ ఇచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు పేరున ప్రతి ఒక్క కుల బాంధవునికి, అధ్యక్షుడికి, కార్యదర్శికి, మరి కోశాధికారులకి, ఇక్కడికి వచ్చేసిన పెద్ద పద్మశాలి బాంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై మార్కండేయ, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి.